సార్ ఇప్పుడు వాళ్ళు కుర్చీలకే కొట్లాడుతున్నారు. మొదట్లో గతంలో అప్పుడు ఎట్లా ఉన్నా ఒకవేళ అట్లన్నా వేయాలి సార్. ఇప్పుడు ఇక్కడ మనము సబ్జెక్టులు ఏది అడగలేకపోతున్నాం. వార్డు సమస్య ఎప్పుడు తెలుసుకోవాలి, ఎప్పుడు అడగాలి సార్? వార్డులో సమస్యలు ఎప్పుడు అడగాలి సార్? ప్రతి నెల ఇదే ఉంది. అప్పటి నుంచి ఒకవేళ ఎలా ఉన్నా ఒకవేళ అలా వేయండి. కానీ నెల నెల ఇలా రౌండ్ పెట్టుకుంటా పోతే గలాట చేసుకుంటుంటే వాళ్ళు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చి మా గవర్నమెంట్ లో పనులు జరిగిపోతే మాకు చెడిపోయారు. అప్పట్లో బాగానే ఉన్నారు, బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు కావాల్సి చేస్తున్నారా? ఎట్లా ఇది? లేదు ఏమన్నా ప్రాబ్లము లేదమ్మా, అట్లా లేదు ఇట్లా లేదంటే చెప్పండి. కానీ నెల నెల ఇట్లే గలాట పెట్టుకుంటూ పోతూనే ఉంటే సమస్యలు ఎప్పుడు చెప్పాలి? మేము మా వాళ్ళ సమస్యలు ఎప్పుడు తేలాలి? ఇప్పుడు ఇంతవరకు మాకు పనులు జరగలేదు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు మాకు టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మాకు పనులు జరుపుకోకుండా మేము సబ్జెక్టులు అడుక్కోకుండా ఇదే ఎందుకంటే ఉండాలో చెప్పండి. లేదా అప్పటి నుంచి వాళ్ళకి ఎక్కడ ఉండాలో వాళ్ళు అట్లనే చేసేయండి. మీరు లేకపోతే అప్పుడు మీ గవర్నమెంట్ ఉంది, మీ ఎమ్మెల్యే ఉంది, మీ చైర్మన్ ఉన్నారు, మీ కౌన్సిలర్ ఉన్నారని మీ ఇష్టాన్ని చేసుకున్నారో నాకు తెలీదు. అది వద్దు, అది వదిలిపెట్టండి. ఫస్ట్ నుంచి ఏ గవర్నమెంట్ కానీ టీడీపీ గవర్నమెంట్ కానీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ అప్పట్లో ఎట్లా చేసినారో అట్లనే వేయండి. మీరు ప్రతి నెల ఇలా పెట్టడం పద్ధతి కాదు. మాకు ఇప్పుడు ఇంట్లో ఎన్నో ఉంటాయి సమస్యలు. ఇప్పుడు గంటల తరబడి ఇక్కడే కూర్చోవాలంటే ఎట్లయితుంది? ఇప్పుడు వాళ్ళ సమస్యలు మేము ఎవరు చెప్పుకోవాలా? ఇదే మాకు సీట్లు అని వీళ్ళు అడుగుతున్నారు, నువ్వేమో ఊరినే కూర్చున్నావు. సార్ మీరు కానీ ఆఫీసర్లు కమిషనర్ సార్ గారు మీరు కానీ వాళ్ళకి ఏదైనా ఉంటే ఒక 10 సొల్యూషన్ చెప్పడండి. ఇదే గలాట ఇట్లనే వద్దు. మేమేమన్నా వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలా వద్దా? అట్లా కదా సార్. ఇప్పుడు ఈ సీట్ల కోసం ప్రతి నెల గలాటే కదా సార్. ఇప్పుడు మందికి అదే అధ్యక్షనే అడుగుతున్నారు. మరి అదే అధ్యక్షనే అడుగుతున్నారు సార్. అదే కమిషనర్ సార్ అడుగుతున్నారు, అధ్యక్ష మిమ్మల్ని కానీ అడుగుతారు సార్. ఇలా ఏమైందంటే సార్, గత 95లో నుండి మేము చైర్మన్ గారి కుటుంబ సభ్యులు నాగరత్నం అనే కౌన్సిలర్ గారు 95 నుంచి ఇక్కడ కౌన్సిలర్గా ఉంటున్నాం సార్. గతంలో అంతా వైస్ చైర్మన్ని ప్రత్యేకించి గౌరవించినారు. ఆ డయాస్ ఏమో దాని మీద కూర్చోబెట్టిన రోజులు ఉన్నాయి, పక్కన సపరేట్ కూర్చోబెట్టిన రోజులు కూడా ఉన్నాయి సార్. 95 నుంచి మేము చూసేది. ఇప్పుడు ఒక 3 నెలల నుంచి కుర్చీల ప్రాబ్లం వచ్చింది. సపరేట్ ఎందుకో వేస్తున్నారు. మరి అది ఎందుకు వేస్తున్నారో ఏమో తెలీదు. ఎప్పుడు జరిగే సాంప్రదాయం జరిపించేస్తే ఇంకో 3 నెలల తర్వాత మెజార్టీ సభ్యులు ఎట్లుంటే అట్లా అయిపోతుంది. ఇంకో 3 నెలలకి అవిశ్వాస తీర్మానం అవి ఇవి గౌరవ సభ్యులు ఎవరు ఉంటారో ఎవరు పోతారు. ఈ 3 నెలలకి చైర్మన్ గారు కూడా ఎందుకు పట్టు సాధింపని 95 నుంచి ఉండే పద్ధతిని కొనసాగిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్. తర్వాత వాళ్ళు మళ్ళీ మాట్లాడాలంటే మళ్ళీ లేదు కానీ సార్ ఒక్క నిమిషం సార్. గౌరవనీయులు పార్వతక్క, మీ సమస్యలు మీరు తప్పకుండా చెప్పుకోవచ్చు సార్. మేము నిరసన తెలుపడం లేదు. మా వైస్ చైర్మన్లకు ఎంతో కష్టపడి ఎదిగినారక్క. మన వైస్ చైర్మన్ నరసింహులు కానీ దత్త సామాజిక వర్గం నుంచి, మైనారిటీ సామాజిక వర్గం నుంచి మన గౌసన్న కానీ ఎంతో కష్టపడి ఎదిగినారు. 36 నెలలు గౌరవం ఇచ్చి వాళ్ళకు సపరేట్ టేబుల్ వేసి అక్కడ కూర్చోబెట్టాను. ఇప్పుడు సడన్గా ఈసారి నుంచి నేను ఇట్లా అనుకున్నాను అక్కడ కూర్చోండి అనడము మా సభ్యులందరికీ కొంచెం అవమానించినట్లా భావిస్తున్నాం. ఆ అవమానానికి మేము కూడా వాళ్ళకి లేని కుర్చీలు మాకు వద్దని మేము కింద కూర్చున్నాం. ఇది నిరసన తెలపడం కాదక. సభ సక్రమంగా నడుస్తుంది. మీరు మీ సమస్యలు ఏమున్నాయో చక్కగా చెప్పుకోండి.
టేబుల్ వేపిస్తే మేము పైకి వెళ్ళి కూర్చుంటాము, ఎప్పుడులాగా వేపిస్తే. లేదు అని అంటే ప్రతి నెల మేము ఇట్లాగే కూర్చోడానికి రెడీ అయ్యాం అంతే. మీకు సభకి ఏం అడ్డం కాదు. ఇది ముఖ్యంగా చెప్తున్నాను యూట్యూబ్ సోదరులకు కూడా. పోయినసారి దయచేసి ఏం తప్పుగా అనుకోదండి, కుర్చీల కోసం కొట్లాట వేసినారు. కొట్లాట కాదన్న ఇది. మా వాళ్ళకి జరిగిన అవమానానికి మా అవమానంగా భావించి మేము కింద కూర్చున్నాము. సభ ఇలాగే నడుస్తుంది. సభ నడుస్తుందక్క, మీరు మీ సమస్యలు ఉంటే చక్కగా తెలియజేసుకోవచ్చు. నేను అది కాదన్న అనేది. ఇప్పుడు అప్పటి నుంచి ఎక్కడైతే వేసింటారో ఒకవేళ అట్లనా వేయండి అని చెప్తున్నారు. అవునా కాదు చైర్పర్సన్ గారు ఇప్పుడు మేము కనుక్కోవడము. ఇప్పుడు నెల ఇప్పుడు పోయిన నెల కూడా బాగానే గలట్ జరిగింది కదా, అక్కడ నెల కూడా బాగానే జరిగింది కదా. సబ్జెక్ట్ ఏమైనా జరిగిందన్నా? లేదు కదా. అదంతా వద్దు, ఇది ఏమైనా ఉంటే మాట్లాడండి, నెల ఇలా పెట్టద్దండి అని చెప్తున్నాను. ఇది నేను మాట్లాడేది లేదక్క, మీరు మాట్లాడేది కరెక్ట్. మీరు చైర్పర్సన్ గారికి ఇంకొకటి ఎమ్మెల్యే సార్ ఉన్నారు, అందరు ఉన్నారు, కమిషనర్ సార్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. సార్ ఇది ఏమైనా ఉంటే రేపు మన గవర్నమెంట్, ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు కౌన్సిలర్ ఎలక్షన్ వస్తుంది, రేపు పొద్దున మనోళ్ళు గెలుస్తారు అనుకో, ఇప్పుడు మా చైర్లు ఆడే ఉండాలా, ఇదంతా వద్దు సార్. ఇది అనేది ఒకటి డిసైడ్ చేసినారు సార్, యాడ్ కూర్చునేది ఉంటే అలా చేసేయండి. ఇది ఇప్పుడు వాళ్ళు అప్పుడేమో వాళ్ళు ఇష్టపూర్వకం చేస్తున్నారో తెలియదు నాకైతే. నేను ఫస్ట్ టైం గెలిచినాను, కానీ ఇప్పుడు ఈ 4 నెలలు 5 నెలల నుంచి ఒకటే గలటే కదా సార్ ఈ సీటు తుక్కు నుంచి. దీన్ని ఏమన్నా ఉంటే మాట్లాడేయండి. నేను అక్కడి నుంచి సమాధానం చెప్తాను. కొంచెం ప్రశాంతంగా. ఇప్పుడు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకందరికీ కూడా కౌన్సిల్స్ అన్నది ఒక దేవాలయం లాంటిది. నేను ఎమ్మెల్యే ఉన్నాను, అసెంబ్లీకి వెళ్తే చాలా పవిత్రంగా భావించేటువంటి దేవాలయం. ప్రజల సమస్యలు ఎవరైతే మనల్ని ఎన్నుకున్నారో వాళ్ళ సమస్యలు తీసుకొని వచ్చి చెప్పి పరిష్కారం చూపించేటువంటి పవిత్రమైన స్థలంగా దీన్ని మనం చూడాల్సిన అవసరం. ఇక్కడ వ్యవహారాలట మీకు కూడా చెప్తా ఉన్నాను, వాళ్ళకి చెప్తున్నాను, ఆఫీసర్లకు కూడా చెప్తా ఉన్నాను. ఇక్కడ జరిగే వ్యవహారాలన్నీ కూడా ఎవరో వాళ్ళు గెలిచినారు కాబట్టి వాళ్ళ పార్టీకి నచ్చినట్టు, ఇప్పుడు మనం గెలిచినాం కాబట్టి మనం నచ్చినట్టు చేయకూడదక్క. చట్టం ఏం చెబుతుందో దాన్ని బట్టే, లేదా మున్సిపల్ యాక్ట్ ఏమి చెబుతుందో దాని ప్రకారంగానే చేయాల్సిన అవసరం. అది కాదని పట్టుబట్టే అవకాశం వాళ్ళకు కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు దాని పరిధి దాటి చేస్తున్నట్టుగా. నిజంగా చట్టంలో అలాగుంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళ హక్కులు కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి నా పాయింట్ ఏంటంటే అంటే కమిషనర్ గారు కానీ మిగతా ఆఫీసర్లు దయచేసి చట్టాన్ని ఒకసారి రివ్యూ చేయండి, చట్టాన్ని చదివి వినిపించండి. అది ఏమి చట్టంలో ఏముంటే ఆ ప్రకారంగా చేయడమే సరైనది. ఆ రకానికి అలా కాకుండా దానికి వ్యతిరేకంగా జరిగితే నేను కూడా ఒప్పుకోను. అధ్యక్షులకి నమస్కారం, ఎమ్మెల్యే నమస్కారం సార్. దయచేసి మీరు వ్యక్తిగతంగా మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏమనుకోవద్దండి సార్. మీకు మాకంటే లేదు, చట్టం గురించి మాట్లాడారు కాబట్టి 2 విషయాలు చెప్తాను సార్. ఇప్పుడు మీరు ఎక్సాప్షన్ నంబర్ సార్, మీరు మీకు ఎమ్మెల్యే గారికి గౌరవంగా ఏమైనా చేరేవాలని ఉందా? కమిషనర్ సార్ ఉందా? అధ్యక్ష సపరేట్ ఎమ్మెల్యే గారికి చేరేయాలని ఉందా? నేను వైస్ చైర్మన్, నేను టౌన్కి సార్ ఎక్సాప్షన్ నంబర్ సార్ అంతే సార్, మాతో పాటు కూర్చోవచ్చు. సార్కి ఇవ్వాలని ఉందే? సారే చట్టంలో చెప్పిన చట్టం ఏముంటే చేయమన్నప్పుడు మాకొక రకంగా సార్కి ఒక రకంగా చేయడము ఇంతవరకు ఇది కరెక్ట్. అట్లే ఉంటే చెప్పండి, ఇప్పుడు వెళ్ళేసి కూర్చుంటాం. నేను నా సీట్లోకి వెళ్తా ఉన్నా, మీరు కూడా మీ సీట్లోకి వెళ్ళిపోండి. మంచిది సార్. సార్ 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 దయచేసి కాదు సార్, మా ఉద్దేశం మిమ్మల్ని అవమానించాలనేది కాదు సార్. సార్ ఎమ్మెల్యే గారు, నేను అవమానంగా ఫీల్ అయ్యే వ్యక్తిని కూడా కాదు. ఒకసారి నా మీద ప్రశ్న వచ్చిన తర్వాత నా స్థానాన్ని నేను ఎక్కడన్నా బదిలపరుచుకోగలుగుతాను, నేను ఎక్కడన్నా ఉండి నా ప్రజల కోసం పోట్లాడగలుగుతానని ధైర్యం నాకు ఉంది. కాబట్టి దయచేసి అధ్యక్ష నాకు ఒక సీటు కేటాయించాల్సిందే కనుక సీటు కేటాయించండి. దాంట్లో పోయి నిలబడి నా ప్రశ్న చేస్తాను, వాళ్ళు కూడా వాళ్ళ సీట్లో కూర్చొని చేసుకోవచ్చు అని మనకి. థ్యాంక్ యూ. నా సీట్లో నేను పోతున్నానమ్మా, మీకు తెలియదు. ఓకే నమస్కారం అధ్యక్ష. సార్
సార్ ఆధునిక ఎమ్మెల్యే సార్ నమస్కారం సార్. సార్ మా రిక్వెస్ట్ ఏమంటే సార్ కొద్దిగా మీరు ముందు వస్తే బాగుంటుందండి. సార్ మా రిక్వెస్ట్ సార్ అది సార్ రిక్వెస్ట్ సార్ అది అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత అందరికంటే ఆదర్శంగా నేను ఉండాలి ఫస్ట్. లేదు సార్ కొద్దిగా ముందు వస్తే బాగుంటుంది సార్. మా అందరికీ ప్రేమతో సార్. మీరు గౌరవ సభ్యులు మీరు ఉండండి ముందు, నేను వెనకాల కూర్చొని నా సమస్య లేదు సార్ కొద్దిగా మాకన్నా మీరు ముందు వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను సార్. మీరు కానీ దయచేసి ఏం కాదు. ప్లీజ్ కానీ. ఇక మా అందరి తరఫు నుంచి సార్ ఇది లేదు మీరు కానీ సార్ అంతా ఎందులో వస్తాం లేదు సార్ నేను. అది మీరు ముందు వస్తే బాగుంటుందని సార్. ఇప్పుడు ఇద్దరు వైస్ చైర్మన్ల అనుమతితో సభలో తీర్మానం చేయండి. చెప్పండి గౌరవ ఎమ్మెల్యే గారు ముందు సీట్లో వచ్చి కూర్చున్నందుకు సార్ థ్యాంక్ యూ సార్. నాతో పాటుగా ఇద్దరు వైస్ చైర్మన్ ముందు కూర్చోవాలి. థ్యాంక్ యూ సార్. పెట్టినాం. మరి ఇప్పుడు మనము షిఫ్టింగ్లు కానీ మనం ట్రాన్స్ఫర్ ట్యాబ్లు ఇస్తాము. మ్యాక్సిమం ప్రతి దాదాపు ఎన్ని ట్యాబ్లు ఉంటాం మనకి టౌన్లోన. ఇప్పుడు షిఫ్టింగ్కి మన ఎక్స్చేంజ్కి కనీసం అసలు వాళ్ళు ఫీజు కట్టించుకుంటే దాదాపు ఎంతగా మనకి వసూలు కావాలా. ఇవి ఏం జరుగుతున్నామంటే మనం మున్సిపాలిటీ కట్టుకోకుండా అట్లా అక్కడ ఉండే మన లైన్ వెళ్ళి కానీ కొంతమంది కానీ మధ్య వాళ్ళే పరిధిలోనే మాట్లాడుకుని ఇవన్నీ చేసుకుని పోతుండే మనకి మున్సిపాలిటీకి ఎంత ఆదాయం ఇక్కడ చార్జెస్ అవుతుంది కదా సార్. మనకు ఉండే ట్యాబ్లు ఎంత, మనం ట్రాన్సాక్షన్ చేసే ఇవన్నీ మనకు ఒక లిస్ట్ గానే ఉంటే మనకు ఏ ట్యాబ్ ఏ కనెక్షన్ ఎక్స్చేంజ్ చేసినా ట్యాబ్ మనం ట్రాన్స్ఫర్ చేసినా మనకి వసూలు అవుతుంది కదా సార్. ఒక 1200-1100 ఛార్జ్ అయితే ఇప్పుడు షిఫ్టింగ్ సార్ మనం షిఫ్టింగ్ చేస్తాము. షిఫ్టింగ్ ఎంత 1100 కదా మనకు 1500 అన్నప్పుడు ఎన్ని మనం మ్యాక్సిమం చాలా జరుగుతారు రోజు. అట్లా ఈ షిఫ్టింగ్ మనం ఎంత తక్కువ ఉండే మళ్ళీ అంటే సరిగ్గా మనం కట్టించుకోవడం లేదు. వాళ్ళ లైన్ మెన్ మీటర్ పరిధిలోని ఇవన్నీ జరిగిపోతుంటాయి కదా. కాబట్టి మున్సిపాలిటీకి ఈ రోజు మనకి దీనివల్ల మనకి ఎంత నష్టం సార్? ఏ దీనిలో మొత్తం 3 లక్షలే సంవత్సరానికి. ఒకసారి మనం ట్యాబ్ లేని ఉంటాయి రోజు ఎన్ని షిఫ్టింగ్ చేస్తాం తెలుసా సార్? ఒకసారి దాని సమయంలో బిల్లోకి వెళ్ళి తెలుస్తుంది. ఏఈలో దానికి సంబంధించిన వాటర్ సెక్షన్ ఏఈలో బిలో పోవాలి కదా. ఇప్పుడు ట్రాన్స్ఫర్ షిఫ్టింగ్ కానీ ట్రాన్స్ఫర్ చాలా జరుగుతాయి. వాటర్ సరిగ్గా రాలేనప్పుడు పైపులో నీళ్లు సరిగ్గా మనం వీలైనప్పుడు కొన్ని ప్రజారుణంలో తీసుకుంటారు. ఆ ప్రజారుణం తీసుకున్నప్పుడు షిఫ్టింగ్ అంటే చాలా కట్టించుకోవాలి కదా. మళ్ళీ అవన్నీ కట్టించుకుంటే మనకి మున్సిపాలిటీ ఆదాయం విలువ పెరుగుతుంది. ఎవరైనా మనకు ఉంటే ట్యాప్ చెప్పండి దానికి 3 లక్షలు అంటే ఎంత మనకి నష్టం జరుగుతాం మున్సిపాలిటీకి. అంటే దీనికి మనకు చాలా మంది నష్టం అంటే లైన్ మెన్ ద్వారా మన అన్న మున్సిపాలిటీకి చాలా ఆదాయం కుట్టుపడుతుంది. సార్ మేము ఒక విషయం సార్, మేము గౌరవ వరకు ఉన్నాం కౌన్సిలర్స్ సభ్యులందరికీ తెలుసాడా షిఫ్టింగ్లు ట్రాన్స్ఫర్ చాలా జరుగుతాయి. జరిగినప్పుడు సంవత్సరాలకు మనకు ఆదాయం ఎన్ని ట్యాక్స్ కనెక్షన్ ఉంటాయి కనెక్షన్ ఇట్లా జరిగిన మనం కట్టించుకుంటే మనకి ఎంత మున్సిపాలిటీ ఆదాయం వస్తుంది? 6 సవాళ్ళు చెప్పినారు. తర్వాత మనము ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. ఒక మన బడ్జెట్ మీటింగ్ అని ఒక పెట్టడం కాదు. ఫైన్ సార్ ఎంత పెట్టినాము, ఎంత వసూలు చేసినా, మీ సార్ బడ్జెట్ మీటింగ్ ఎంత పెట్టుతున్నాము, ఏ విధంగా వసూలు చేద్దామని ఉండాలి. అందుకోసమే సార్ మీరు అధికారులు కొంతమంది ఉంటారు ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఇక మేము ఉండే అందుకోసమే పేపర్ రికార్డెడ్ ఉండాలి సార్. ఏదైనా కానీ రికార్డు ఉంటే ఎవరు పోయినా రికార్డు ఉంటుంది. మీరు చేసుకోవాలా, మీరు బుక్లు ఏదైనా రాసుకోవాలా. బుక్ రికార్డెడ్ ఉంటే మాకు రికార్డులో చూపించబోతారు. షిఫ్టింగ్ అనే రికార్డ్స్ ఉంటాయి. డైరెక్ట్ గా నేనే చెప్పు ప్రెస్ కూడా కట్టించిన టీపో నుంచి మనకి ఎంత వసూలు అవుతుంది? పైసలు ఎంత చూపించినారు మీరు ఆదాము, ఈసారి ఎంత చూపించినారు? వాటర్ సెక్షన్
వాటర్ సెక్షన్ నుంచి మనకి ఎంత వసూలు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, మన మున్సిపాలిటీకి ఎంత ఆదాయం వస్తుంది, రెవెన్యూ ఎంత ఖర్చు అవుతుంది, రెవెన్యూ నుంచి మనకి ఎంత ఆదాయం వస్తుంది, ఇవన్నీ మనము ప్లాన్ చేసుకోవాలి, చూసుకోవాలి. మరి మీరు ఇవన్నీ క్వశ్చన్ లేదు దానికి సమాధానం అధికారులు చెప్తారా? మేము ఈ రోజు లేదు సార్, మేము పోయిన అధికారి ఇంత ముందు ఉన్న అధికారులు సమాధానం చెప్తారు. కాబట్టి మేము ఏమంటున్నామంటే నీట్గా పోయినసారి బడ్జెట్ కూడా మేము పెట్టుకుంటే దానికి తిరిగి 5,000 అయినా మాకు బాగుంటుంది, మన మున్సిపాలిటీ ఆదాయం పెరుగుతుంది. గౌరవ చైర్పర్సన్ గారికి, అలాగే గౌరవ ఎక్సెప్షన్ ఎమ్మెల్యే గారికి, గౌరవ సభ్యులకి ఏంటంటే బాబు నువ్వు బడ్జెట్ చదువుతున్నావు, 23, 24 యాక్చువల్స్ చెప్పాము, 24, 25 అంచనాలు వేసాము, 25, 24, 25కి సవరించిన బడ్జెట్ కాలం ఉంది, 25, 26కు రాబోయే బడ్జెట్ ఏముంది అనేది మనకు సభ్యులందరూ బుక్లెట్ ఇచ్చారు. కానీ మరి సమయం దేనివల్లగానే మా చదివే వ్యక్తి కేవలం 25-26 సంవత్సరాలు బడ్జెట్ మాత్రమే చదువుతున్నారు. దయచేసి బాబు ఆరు కాలం చదవము, ఎందుకంటే టైం అయినా పర్లేదు, ఏమి కొంచెం టైం అయినా పర్లేదు, మొత్తం 6 కాలమ్స్ 23, 24 యాక్చువల్స్ వాస్తవంగా ఎంత వచ్చింది అనే కాలం కూడా పెట్టాము. 24, 25లో అంచనాలు పెట్టాము, 24, 25కు సంబంధించిన బడ్జెట్ పెట్టాము. దాన్ని బేస్ చేసుకొని 25, 26కు మనం ఎంత రాబడి రాగలదు, ఎంత ఖర్చు కాగలదు కూడా మనం దాంట్లో వివరంగా ఇచ్చాము. కాబట్టి పూర్తిగా మనం లక్షల్లో చదువుతావా, కోట్లలో చదువుతావా అది నీ ఇష్టము. దాన్ని బట్టి జాగ్రత్తగా నంబర్లో రాసి వస్తున్నామే చదవాల్సిన పర్లేదు, అన్ని కూడా రౌండ్స్ లో ఉన్నాయి కాబట్టి లక్షల్లో చదువు కోట్ల. ఇది అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ ఉన్న అధ్యక్ష, ఎందుకంటే ఈరోజు బడ్జెట్ మీటింగ్ అధ్యక్ష. కానీ ఇప్పుడు టౌన్ లో అత్యవసరమైన పని అధ్యక్ష, ఇది ఈ అంశం గురించి తప్పకుండా మాట్లాడాల్సిందే అధ్యక్ష. ఈరోజు దాని గురించి లేసి 4 విషయాలు అధ్యక్ష మీ ద్వారా అధికారులను అడగాలని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మనము ఆదోని టౌన్ చరిత్ర తీసుకున్నట్లయితే అధ్యక్ష, మనకు రోజు నీటి సరఫరా అధ్యక్ష, మనకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది అధ్యక్ష, దాని నిల్వ కెపాసిటీ అధ్యక్ష 3,100 MND అధ్యక్ష, 3,100 MND అధ్యక్ష. కానీ ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు మనం స్టోర్ చేస్తున్నది అధ్యక్ష 1,400 MND స్టోర్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకు అని అంటే మనం పోయిన సంవత్సరం నుండి చూస్తున్నాం అధ్యక్ష, ఆ స్లాబ్ పడిపోవడం వల్ల, ఆ ర్యాంప్ పడిపోవడం వల్ల అధ్యక్ష నీటి నిల్వ తగ్గింది అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష మనకి ఈ రోజు ఉన్న కెపాసిటీ మేరకు అధ్యక్ష రోజుకి 25 MND అంటే రోజుకి 25 మిలియన్ లీటర్స్ పర్ డే మనం ఆదోనికి సప్లై చేయాలి అధ్యక్ష. ఇప్పుడు ఉన్న నిల్వతో పోల్చుకుంటే అధ్యక్ష మన దగ్గర ఉన్న నీటి నిల్వ కేవలం 50 రోజులు మాత్రమే అధ్యక్ష. ఇది రేపు పొద్దున అధ్యక్ష, రేపు వచ్చే ఎండాకాలంలో ఎంత పెద్ద సమస్య అవుతుంది అనేది ఒకసారి మనం అందరూ ఆలోచించాలి అధ్యక్ష. నీటి సమస్య అధ్యక్ష ఇది పోయిన సంవత్సరం నుంచి అధ్యక్ష మనం దీని గురించి ఇంకా డిపిఆర్ అనుకుంటూ దీన్ని రిపేర్ చేయాలనుకుంటూ అదనుకుంటూ కాలయాపన చేసినాం అధ్యక్ష. ఇప్పుడు టైం వచ్చింది అధ్యక్ష, ఇంకో 3 నెలలు మార్చి 31వ తారీఖు ఎల్ఎంసీ కాలంలో నీళ్ళు వదలడం అధ్యక్ష, బంద్ చేస్తారు ఆ రోజు. కాబట్టి ఈ సమ్మర్ కి మన ప్లాన్ ఏమి, మన యాక్షన్ ప్లాన్ ఏమి, నీళ్ళు ఎక్కడ స్టోర్ చేస్తాము. తర్వాత రామజలలో అధ్యక్ష, రామజలలో కూడా 1,300 MND కెపాసిటీ ఉంది అధ్యక్ష. మనం ఇదివరకు వాటర్ అంతా ఫ్లష్ అవుట్ చేసినాం అధ్యక్ష. ఇప్పుడు ఆ వాటర్ టెస్టింగ్ పంపించినారా లేదా, పంపించింటే ఆ వాటర్ వాడకంలో వాడొచ్చా వాడకూడదా అనేది మనకు గవర్నమెంట్ అథారిటీస్ నుంచి నివేదిక వచ్చిందా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కమిషనర్ గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష, దయచేసి తెలపండి. సభాధ్యక్షుల ద్వారా గౌరవ సభ్యులకు ఇప్పుడు బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ సంబంధించి 540 మీటర్ల అడుగుల వరకు ఆ కెపాసిటీ వరకు ట్యాంక్ నింపడం జరిగింది. మనం అంతకంటే దాదాపు 70% వరకు మనం ఎస్ఎస్ ట్యాంక్ నింపుకోవడానికి అవకాశం ఉంది. మనకు మార్చి వరకు కూడా కాలువ పారే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో పాటుగా అక్కడ 70% వాటర్ నెక్స్ట్ రాబోయే సమయానికి 70% వాటర్ వరకు నింపుతూ రాంగల కూడా మనం దాదాపు 4 రోజుల నుంచి స్టార్ట్ చేసాము. దాంట్లో కూడా పంపిణీ జరుగుతూ ఉంది. అది కూడా వాటర్ టెస్టింగ్ కూడా సపరేట్గా వాటర్ టెస్టింగ్ కోసం గవర్నమెంట్ నుంచి కూడా పంపించాము. దాని గురించి రిజల్ట్ కూడా పోర్టబుల్ వాటర్ కింద వచ్చేసి వినియోగదారునికి తాగునీటి వినియోగం వాడుకోవచ్చు అనే రిపోర్ట్ కూడా వచ్చింది. కాబట్టి దాన్ని వీలైనంత త్వరగా రాంగల ట్యాంక్ కూడా నింపడానికి కూడా ఇంజనీరింగ్ అధికారులకు కూడా సూచనలు చెప్పడం జరిగింది. అలాగే దాంట్లో మా ఎంపీ గారు వచ్చేసి ఒక చిన్న విజిట్ కూడా చేసుకున్నారు. అక్కడ చివరిలో ఒక చోట ఒక బ్రిడ్జ్ ఏర్పడింది. అంటే
అంటే ఒక చెక్ డ్యామ్ లేక ఏదో గతంలో ఉండినది పోయిన వర్షాలకు కూడా ఎక్కువ ఉన్నప్పుడు 2 ఫీట్లు మేము దాన్ని కూడా ఇప్పటిగా డిపెండ్ చేయడం చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే వేసం దృష్టిలో పెట్టుకోవచ్చు. బసాపురం ఎస్ఎస్ ట్యాంక్లో 70% వరకు, అలాగే రామజల పూర్తి స్థాయి ఉండేదానికి చర్యలు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. సో ఈ సమ్మర్కి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేది ఒక అభ్యర్థన అధ్యక్ష. తర్వాత దీన్ని ముందు జాగ్రత్తగా ఆలోచన చేసి రామజల వాటర్ని ఫ్లష్ అవుట్ చేసి నీళ్లు వాడకంలోకి తెప్పించినందుకు మీకు మరియు మా ఆదోని శాసనసభ్యుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, మొన్న మన శాసనసభ్యుల వారు అనేక విషయాలు అసెంబ్లీలో చాలా అద్భుతంగా మాట్లాడారు అధ్యక్ష. నెక్స్ట్ అసెంబ్లీలో కూడా అధ్యక్ష మన ఈ ఎస్ఎస్ ట్యాంక్ గురించి ఇంకా కొంచెం గట్టిగా పోరాడి ఫండ్స్ తొందరగా తీసుకొచ్చి కనీసం మనం నెక్స్ట్ సమ్మర్ కైనా ఇటువంటి ఇబ్బందులు, ఇటువంటి ఆల్టర్నేటివ్స్ లేకోకుండా వాటర్ సప్లై అనేది చక్కగా చూసుకోవాలని చెప్పేసి మీ ద్వారా ఎమ్మెల్యే గారు కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాని 400 రూపాయలు ఒక ట్రిప్కు 400. అంటే అది సేల్ చేసినప్పుడు ఎంతో వస్తుంది సంవత్సరానికి. మనకు అంత పెద్దగా డిమాండ్ అయితే రావట్లేదు. ఎందుకంటే చాలా మటుకు చాలా చోట్ల సిస్టమ్స్ పనిచేస్తున్నాయి. గతంలో మీ ఆందోళన కానీ, గత ప్రభుత్వ ఆందోళన కానీ, లేదా గత కౌన్సిల్ ఆందోళన కానీ వేసినటువంటి సిస్టమ్స్ అన్ని చోట్ల పనిచేస్తున్నాయి. రెండోది కూడా 4 రోజులకు ఒకసారి నీళ్ళు వదిలినప్పటికీ వినియోగం కూడా తగ్గట్టుగానే పడుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆ ట్యాంకర్ల మీద డిమాండ్ కాబట్టి ట్యాంకర్లు ఒక గుడి, ఒక మధ్య ఏదైనా ఎమర్జెన్సీ భోజనాలు, పూజలకు, లేదంటే ఎవరైనా కౌన్సిలర్ చైర్మన్ ఎమ్మెల్యే గారు ఏదైనా చెప్తే ఎమర్జెన్సీగా ఏదన్నా పూర్తి లెవెల్ ఉంటే పంపిస్తారు. మిగతా వాళ్ళు కూడా వాటర్ ట్యాంకులు కూడా ఒక సంవత్సరం మనం ఒక ట్యాంకర్ నీళ్ళు కూడా కట్టించుకోవాలంటే మనకి లాసే కదా సార్. ఇంకా కట్టించుకున్నది ఉంటే కదా, కట్టించుకుంటారు తీసుకుంటారు కొంతమంది. ఇప్పుడు అవసరం నీళ్ళు ట్యాంకర్ తీసుకుపోయినప్పుడు 800 చేస్తారా? 800 అంటే ఒక సంవత్సరం అన్నీ ఫ్రీ వదిలినామా సార్? అంటే మేము అంటారు చెప్తే ఫ్రీగా పంపిస్తుంటాము. మేము ఏమంటాం సార్, మేము కూడా ఏదైనా సంవత్సరాల్లో ఫ్రీ చెప్పింటాం కదా సార్ ఎవరైనా. కానీ కొన్ని ట్యాంకులు పోయేటప్పుడు కనీసం కట్టించుకున్నారని మాకు చెవులో పడింది. కనీసం ఇంతవరకు కూడా నీళ్ళ ఉంది కదా, మనకి లాసే కదా. ఇప్పుడు ఏదో అన్నదానికి, ఏదో గుళ్ళకి ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే ఉండొచ్చులే. కానీ పూర్తిగా మన ట్యాంకర్లు నీళ్లు పోతున్నాయి, మన ట్యాంకర్లు బయటకు పోతుంటాయి. అన్ని ట్యాంకర్లు ఉచితంగా అయితే పంపడం లేదు, చలానా కట్టించుకోండి. అక్కడైతే బడ్జెట్ చూపిస్తుంది, ఈడే తెలిసిపోతుంది ఉచితంగా పంపిస్తున్నామని. మనకి పంపించలేదు, బడ్జెట్ మీటింగ్ లో చూపించినాం నీళ్ళని. ఇంకా అంటే పంపిస్తున్నామా కదా అన్నీ మనం పంపుతున్నాము. కాబట్టి మళ్ళీ మనం పంపించలేదు ఎట్లా సార్? మనము నీటిని పొదుపు చేయాలి. డబ్బుని ఎట్లా పొదుపు చేస్తారో నీటి కూడా పొదుపు చేయండి. రెవెన్యూ రాబోయే సంవత్సరానికి దీంట్లో వచ్చేసి ఈ సంవత్సరానికి 9 లక్షలు వస్తుంది. రాబోయే సంవత్సరానికి 10 లక్షలు వస్తుంది. ఆందోళన పరిస్థితుల్లోన మనకి ట్యాంక్ లో కూడా నీళ్లు చాలా ప్రాబ్లంలు ఉన్నాయి. డబ్బు ఖర్చు అయినప్పుడు నీటిని మాత్రం వేస్ట్ చేయద్దండి. చాలా మనం పబ్లిక్ పొలాలకే ట్యాప్లు లేవు, పబ్లిక్ పొలాలకి ఎక్కడైనా నీళ్లు కూడా చాలా వేస్ట్ అవుతాయి. ఎస్ఎస్ ట్యాంక్ 15 లక్షలు పెట్టారు. ఇప్పుడు డైలీ 2500 3000 వస్తాయి చాలా. ఇది వచ్చేది తక్కువ సార్, ఖర్చు లేకుండా మనకి. నీళ్ళు ఇచ్చే బాధ్యత మనము బడ్జెట్ మీటింగ్ అంటే ప్రతి సంవత్సరానికి టోటల్ పైన ఎంత లాభం చూపించినామో, ఎంత ఖర్చు అయినా గౌరవ సభ్యులకు పెట్టబోము. వాటర్ అకౌంట్ అనేది, నీటికి సంబంధించిన అకౌంట్ అనేది ఎప్పుడు కూడా మైనస్ అకౌంట్. ఎందుకంటే వర్షపాత ఖర్చు అవుతుందంటే దాంట్లో వచ్చేది 20 లక్షలు, 20,000, 25,000 రాబడి. 400 అయినా మనం ఒక ట్యాంక్ కట్టించుకున్నా సంవత్సరంలో ఆ ట్యాంక్ డబ్బులు అకౌంట్ లోకి రావాల్సిందే. ఇప్పుడు రసీదు అంటే కనీసం రావాల్సిందే కదా. 23, 24కి 4,47,000 వచ్చిందండి. 23, 24కి వాస్తవంగా 4,47,000 వసూలు చేశాము. అలాగే 24, 25లో 8 లక్షలు అంచనా వేసుకున్నాము వస్తుందని. దానికి సంబంధించి 9 లక్షలకు వచ్చేందుకు అవకాశం ఉంది. దాన్ని బేస్ చేసుకుని రాబోయే సంవత్సరానికి 15 లక్షలు పెట్టాము. టీవీ కూడా ఎక్కడ కూడా దీంట్లో ఉచితం అనేది ఎక్కడ కనపడం లేదు.
సార్ డీల్ కూడా ఒకటే చెప్తున్నాం సార్, వాటర్ చాలా వేస్ట్ అవుతుంటాయి, ఇప్పుడు చాలా షార్టేజ్ ఉంటుంది. దయచేసి దీని మీద మీరు కొంచెం ఫీల్డ్లోకి పోయి పబ్లిక్ వాటర్ పొలానికి పూతలు లేవు ఏం సార్, ట్యాప్లు పూర్తిగా వేస్ట్ అవుతుంటే దీని మీద మీరు పొదుపు చేయండి సార్. ఎట్లా మున్సిపాలిటీ పొదుపు చేయండి, వాటర్ అన్న పొదుపు చేయండి సార్ అంతా. దానిపైన వాటర్ సప్లై సంబంధించి మా సిబ్బంది కన్నా కూడా ఇప్పుడు ఫ్రీ పోతున్నాయా ట్యాంకర్లు అప్పటి నుంచి పోతున్నాయా అక్క ఇక సంవత్సరం బడ్జెట్ చెప్తున్నారు కాబట్టి సంవత్సరం బడ్జెట్ మీద అడుగుతున్నాను అక్క. ఏది ఇప్పట్లో ఏమన్నా ఫ్రీ పోయినాయని అంటున్నారు. అక్క ఈ రోజు పోలేదక్క, సంవత్సరం నుంచి ఎండిపోయినావి, ఎంత కట్టించుకున్నారు, ఎంత ఇప్పుడు అంటున్నావు ఏమన్నా, మరి అప్పుడే అడగచ్చు కదమ్మా. ఎప్పుడు వచ్చేమన్నా కనుక అడిగినామని ముఖ్యమన్నాడా సంవత్సరం పైన అయింది అంటున్నావు ఏంటంటే మీరు సార్ 25 రోజులకి ఎమ్మెల్యే అడగడం అందరూ ఇప్పుడు ఏమన్నా అట్లా కదా నీళ్ళ దాకా అందరికి అవసరమే, పొదుపు చేయాలని చెప్పడం మంచిది లేదన్నారు. ఫ్రీ అంటున్నావు కదా, దానికి అడుగుతున్నాను. ఎవరికైనా ఫ్రీ అని అంటున్నాను అంతే. అధ్యక్ష మీ అనుమతితో ఇప్పుడు నేను అక్కల్ని చాలా మంది చూస్తా ఉన్నా, నన్ను పర్లేదు కానీ అక్కలకు బోరు కొడతా ఉంది బాగా. ఎవరు అక్క ఈ బడ్జెట్ ఉంది కదా, మీరు ఒకసారి అక్కడికందరికి చెప్తా ఉన్నా, దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకోండి అక్క. ఇది 2 రోజుల ముందే ఇస్తారు మీకు. దీంట్లో ఒకసారి చూడండి, మీరు అది ఓపెన్ చేయండి, మేము ముందు పెట్టే పేపర్ ఓపెన్ చేస్తే అంటే దీన్ని ఎలా చదవాలని ఒక చిన్న సూచన మాత్రమే చేస్తాను, మీకు తెలియదని కాదు, పెద్దలందరికీ తెలుసు ఇక్కడ. ఎందుకంటే లేకపోతే ఏంటి, ఈ ముందు ఉన్న వరుసలో నలుగురు మాత్రమే మాట్లాడుతూ లేదా వెనకాల ఒకరిద్దరు మాట్లాడుతూ ఒక నిమిషం నేనేమనట్లేదమ్మా, మా మధ్య చర్చ లాగా ఉండకూడదు, మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వడక. ఇది ఏమైందంటే ఒకసారి పేపర్ చూస్తే పైన ఇప్పుడు మొదటి పేజీ తీశారనుకోండి, ప్రాపర్టీ ట్యాక్స్ అని సాధారణ నిధులు రాబడి అని ఉంది కదా, ఏ పేజ్ అయినా తీయండి. దాంట్లో ఫస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఏ శాఖకు అని ఉంటది, అంటే ఆస్తి పన్నా లేదా నీటి పన్నా ఇంకోటే ఉంటదక్క. తర్వాత వివరాలు కూడా ఉంటాయి దానికి సంబంధించింది, పర్టికులర్స్ ఉంటాయి. ఇక్కడ లాస్ట్ కన్ఫ్యూజన్ ఉంటదండి, 23, 24 అంచనాలు ఉంటారు. యాక్చువల్స్ అంటే నిజానికి ఎంత ఖర్చు పెట్టినాము, ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినాము అని రాసింది. తర్వాత దాని పక్కనే బడ్జెట్ అంచనాలు అంటారు. బడ్జెట్ అంచనా అంటే వచ్చే సంవత్సరానికి. గత సంవత్సరం అంటే ఏంటి, 23 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 24 మార్చి 31వ తారీఖు వరకు ఒక ఆర్థిక సంవత్సరం. ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టేది అది 23, 24 అంటే. 24, 25 అంటే ఇప్పుడు జరుగుతోంది, ఇప్పుడు జరిగి మార్చి 31వ తారీఖు ముగుస్తుంది. అంచనాలు అంటే మేము ఇంత ఖర్చు పెడతాము అని చెప్పేది అంచనా. యాక్చువల్ అంటే ఖర్చు పెట్టినాము అని చెప్పేది అంచనా. సవరించడం అంటే ఏంటి, ఎట్లా సవరిస్తారు, ఇంత ఖర్చు పెట్టాలనుకున్నాం, ఇంత పెట్టినాం కాబట్టి ఇంతే అవుతుంది అని మళ్ళీ సవరించడం. 3 పదాలని మీరు స్పష్టంగా అర్థం చేసి వీళ్ళు అంటే ఇలా ముక్కులు చూసి మీరు భయపడద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దాక. మీరందరూ యాక్టివ్ గా దీన్ని చదువుకొని యాక్టివ్ గా దీంట్లో చర్చలో పాల్గొంటే మరింత బాగుంటది అని నా ఉద్దేశం. మీరు కూడా చదవడం అలవాటు చేసుకోవాలి. 3 పదాలక్క. యాక్చువల్స్ అంటే ఏంటి, నిజంగా పెట్టింది ఎంత అనేది మొదట ఉంటదక్క. అంటే గత సంవత్సరం పెట్టింది, ఈ సంవత్సరం పెట్టింది నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ సమావేశం ఎట్లా జరిగినప్పుడు మళ్ళీ తెలుస్తుంది. తర్వాత అంచనాలు అంటే ఈ సంవత్సరం ఎంత పెడతాము అన్నది అంచనాలు. సవరించడం అంటే ఏంటి, గత సంవత్సరం ఎంత డబ్బులు పెట్టామో దాన్ని చూసి ఇప్పుడు ఇంత పెడతాము అని చెప్పేది సవరించడం. మళ్ళీ వచ్చే సంవత్సరం అంచనా. దీన్ని దయచేసి కొంచెం ఫాలో అయితే మీరు కూడా బోరు కొట్టుకుని ఉంటారు. మీకు ఇప్పుడే ఇంకేం కొంచెం తర్వాత ఏం చేస్తారంటే ఒకరు లేచి వెళ్ళిపోతారక్క. అది నా బాధ. ఓపిక కూర్చొని చివరి దాకా ఉండి మీరు కూడా చర్చలు పాల్గొంటే ఆ ఊరికి మంచి జరుగుతుందక్క, మీకు కూడా కొంత నాలెడ్జ్ వస్తుంది. లేకపోతే ఏదో మా మధ్య గొడవల్లాగా తయారయ్యి మేమే మాట్లాడుకుంటా ఉంటాం, చివరికి జనాలు అలసిపోయి 2 సార్లు టీ తాగి కూర్చుంటాం. ఓకేగా, చూస్తారా? కొద్దిగా చూడండి కదా, చేసుకోండి, చూడండి, అర్థం చేసుకోండి అక్క. క్లారిటీ ఇవ్వండి అధ్యక్ష. ఇప్పుడు సభ ఎలా నడపాలి, ఇప్పుడు బడ్జెట్ ఇచ్చినారు, బడ్జెట్ ఒక రోజు ముందే ఇచ్చినారు, అందరూ చదువుకొని రావాలి. చదువుకొని వచ్చిన తర్వాత ఎవరి నోట్స్ వాళ్ళు తయారు చేసుకుని ఉంటారు. ప్రతిపాదన టేబుల్ అందరికి సభ ముందు పెట్టాము అంటే ఇది పెట్టినట్టే. దీని మొత్తం అక్షరం చదవనక్కర్లా, వాళ్ళు ఆల్రెడీ కొంత నోట్స్ రాసుకుని ఉంటారు. వాళ్ళు ప్రిపేర్ అయ్యొచ్చు, ఎవరేం మాట్లాడాలో ప్రిపేర్ అయ్యొచ్చు ఉంటారు. కాబట్టి
వాళ్ళు మాట్లాడితే అయిపోతుంది. మీరు ఇచ్చి చదివినా అదే మొత్తం చదివిన మీరు ఒకే మాట చెప్పాలా, ఈ బడ్జెట్ ని సభ ముందు ఉంచాము అధ్యక్షుల అనుమతితో అని చెప్పాలి, అయిపోయింది, మొత్తం చదివినట్టే. అర్థమైందమ్మా? తర్వాత ఒక్కొక్కరికి అవకాశం ఇస్తే వాళ్ళ వార్డు సమస్యలో వాళ్ళ బడ్జెట్ మీద వాళ్ళ అభిప్రాయాలు లేదా ఇంకేదైనా ఆరోపణలో ప్రత్యారోపణలో ఇవి చేసుకుంటే అప్పుడు బాగుంటది. సభకు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పినట్టు ఉంటది. ఈ స్టోరీ అంతా చదివితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందమ్మా? ఇదంతా కూడా చదివేవాడు చదువుతాడు, చదవవాడు ఒట్టిగా వచ్చుంటాడు, ప్రిపేర్ అయ్యి మాట్లాడాలనుకున్నవాడు మాట్లాడతాడు, లేకపోతే వాళ్ళు కూడా మాట్లాడరు. కాబట్టి దయచేసి సాంప్రదాయం ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మా అసెంబ్లీలో అయినా సరే పార్లమెంట్ లో అయినా సరే సభ ముందు ఉంచుతారు బడ్జెట్ ని కదా, ఎవరన్నా తర్వాత రోజు చర్చ మొదలు పెట్టి ఫైనల్ గా నేను కంక్లూడ్ చేస్తాను. ఇది పద్ధతి, ఇదే చట్టం. అట్లా కాకుండా ఇట్లా పేజీ చెప్పేది, నువ్వు పేజీలో చెప్పేది వేరే, గౌరవ సభ్యులు మాట్లాడేది వేరే, ఆయన సమాధానం చెప్పేది వేరే. ఎక్కడ పొంతన ఉంటా ఉంది? నువ్వు పద్ధతి ప్రకారంగా నడపాలి కదా సభని. కాబట్టి నువ్వు సభ ముందు బడ్జెట్ పెట్టు, ఈ మాట చెప్పు. ఏం చెప్పాలా? సభ ముందు బడ్జెట్ పెడుతున్నాను అని చెప్పు. చర్చ మొదలవుతుంది. ఇంకా ఈ బడ్జెట్ మీద చర్చ చేస్తారు సభ్యులంతా కూడా. చర్చ ముఖ్యం. అక్కడ కూడా మాట్లాడాలనుకుంటున్నారు, ఏమంటే మాట్లాడాలి లేదా? మాట్లాడండి మీరు కూడా. నాలుగు మంచి నా దగ్గరికి చెప్పింది పెద్దమ్మ చెప్పింది, మా వార్డులో అవి లేదు ఇవి లేదని. అవి మాట్లాడాలా? అవి మాట్లాడితే కదా ఇప్పుడు మాట్లాడాలి. ఇలా మాట్లాడితేనే వాళ్ళ అభిప్రాయాలు తెలుస్తుంది. ఏమమ్మా అలా చేయండి. అన్ని వాళ్ళు లేచి అడిగినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి నరసింహులన్న అనుకో, ఆయన ప్రిపేర్ అయినంతా కూడా ఆయన సమాధాన చర్చ సందర్భంగా చెప్తాడు. ప్రతి ఒక్కసారి లేనక్కర్లా, ప్రతి పేజీకి ఆయన లేస్తా ఉంటే అది సరికాదు. ఆయన ప్రిపేర్ అవ్వాలా, ఏమి చెప్పాలనుకున్నాడో బడ్జెట్ మీద స్పష్టంగా ఆయన 5 నిమిషాలు మాట్లాడి, 15 నిమిషాలు మాట్లాడి, అరగంట మాట్లాడి, గంట మాట్లాడి, ఇబ్బంది ఏం లేదు, అంతతో ముగించాలి. మళ్ళీ ఇంకోరు మాట్లాడినప్పుడు లేయరా, మధ్యలో అడ్డు తగల. ఇది సభ నడిపే పద్ధతి అధ్యక్ష. ఈ సభా పద్ధతులు పాటించాలని, ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలని మిమ్మల్ని కోరుకుంటామండి. శాసనసభ్యుల వారి సూచనల మేరకు సభాధ్యక్షుల్ని సభ్యుల ద్వారా మనమే అజెండా అనేది ఆల్రెడీ 7 రోజుల ముందే మనకు అందరికీ కమ్యూనికేట్ చేశారు కాబట్టి మొదటిగా అంశం అయితే పూర్తిగా బడ్జెట్ సంబంధించి రాబడి ఎంత, ఖర్చు ఎంత, మిగులు ఎంత అనేది కూడా మీకు వివరంగా జీబీజీలోనే వివరాలు ఇచ్చాము. కాబట్టి లోన్ వచ్చేసి ఏ హెడ్డింగ్ కింద ఎంత వస్తుంది, గతంలో ఎంత ఉంది, తర్వాత సంవత్సరంలో ఎంత రావచ్చు అనుకున్నాం, ఎంత వచ్చింది, తర్వాత రాబోయే సంవత్సరంలో మనకి ఎంత రావచ్చు, ఎంత ఖర్చు కావచ్చు, డీటెయిల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరందరూ చదువుకున్న పక్షంలో దానికి సంబంధించి ఏదైనా అనుమానాలు కానీ, లేదంటే మీరు అడిగినటువంటి ప్రశ్నలు ఏదైనా కానీ మీరు వేసినట్లయితే దానికి సంబంధించినటువంటి వివరాలు సంబంధిత శాఖల ద్వారా వేస్తున్నారు, వాళ్ళ ద్వారా మీకు సమాధానం ఇవ్వబడతాయి. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ఆస్తి పుణ్యం ఎంత వసూలు చేసినా సార్, ఎంత బ్యాలెన్స్ ఉంది? రెవెన్యూ సార్, ఆస్తి పన్ను, కాలేజ్ తల పన్ను, ఆంధ్రప్రదేశ్ చైర్పర్సన్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గారికి, ఆంధ్రప్రదేశ్ సభ్యులందరికీ నమస్కారం. ఆస్తి పన్ను విషయమై ఇప్పటి వరకు ఈ రోజు వరకు 7 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను రూపంలో వసూలైన మనకి రాబడి వచ్చింది. మనం వచ్చేసి రావాల్సి వచ్చేసి 15 నుంచి 16 కోట్లు రావాలని చెప్పి మనం అంచనా ఇస్తున్నాము. ఆ 16 కోట్లు చేసే దిశగా మనం చర్యలను చేపట్టాము. మన మార్చుకోగా 16 కోట్లు చేస్తామని చెప్పేసి సార్, ఇప్పుడు రాబడి అంటే 16 కోట్లు మనకు వసూలైంది. 16 కోట్లు వస్తుంది, 16 కోట్లు రావాలని కరెక్ట్ అని చెప్పి అంచనాతో అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు ఉండే రెవెన్యూ ఆర్ఓ కానీ ఇంతకు ముందు ఉండే అధికారులు అడగాల్సింది. ఇప్పుడు ఏమంటే సార్ 16 కోట్లు సార్, 20 కోట్లు అన్నారు కదా సార్ కమిషన్ సార్, మొన్న 20 కోట్లు అన్నారు వసూలు రావాల్సి ఉంది. దాదాపు 18 కోట్ల వరకు ఇంటి పన్ను బకాయి ఉంది, 11 కోట్ల వీటి పన్ను ఉంది, అదే 27 కోట్లు 28 కోట్లు మనకు రావాల్సింది. దాంట్లో వచ్చేసి కేవలం 1,40,00,000 మాత్రమే నీటి పన్ను వసూలు చేశాము. ఇంటి పన్ను వచ్చేసి మా ఆరోగ్య జిల్లాలో 7 కోట్ల వరకు ఇంటి పన్ను వసూలు అయితే ఇంకా రావాల్సింది దాదాపు మనం 40% వరకు వచ్చిందని మనం అనుకుంటున్నాము. కానీ మా డిఎంఏ గారి లెక్కల ప్రకారము 36% వసూలైతే ఇంకా 64% మనం ఇంకా వసూలు చేయాల్సింది. దీంట్లో చాలా వరకు బకాయిలు ఉన్నాయి. ఆ లిస్టు కూడా మేము సభ ముందు పెడతాము, ఎవరైనా పెద్ద బాగున్నది కూడా.
సరే ఖాళీ స్థలాల వసూలు ఉన్నారు సార్, ఖాళీ స్థల పన్ను. ఇప్పుడు స్థలాలకి పన్ను వేసినారు, వసూలు ఇప్పుడు చాలా ఉండవు స్థలాలు. ఇక్కడ మనం చూసామా తక్కువ వసూలు అవి ఖాళీ స్థలం సార్, పన్ను వేయాలి కదా సార్, ఖాళీ స్థలం పన్ను. ఖాళీ స్థలం పనులు కానీ మనం చేస్తే మనకి ఖాళీ స్థలం ఉంటే మనకే తెలుసుకోము. అవును అసెస్మెంట్ చేసి ఆ కలెక్షన్ కానీ తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో అది కానీ డ్రైవ్ స్టార్ట్ చేశాము. ఇందులో భాగంగా మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ద్వారా ఒక లెటర్ పెట్టేసి వాళ్ళ నుంచి ఈ మధ్య రిజిస్ట్రేషన్ ఏమైనాయో ఆ డీటెయిల్స్ తెప్పిస్తున్నాము. ఏమంటే దాంట్లో మనం ఎందుకు ముందుకు వెళ్ళకపోయినామంటే దాంట్లో వివరాల్లో ఒక ఫోన్ నెంబర్ కానీ డోర్ నెంబర్ కానీ లేదు. అదే విషయం మళ్ళీ అడిగినాము, అడిగితే వాళ్ళు కొంచెం టైం వరకు ఇస్తామన్నారు. ఇచ్చిన తర్వాత ఖాళీ స్థలాలు ఎక్కడైతే రిజిస్టర్ అయినాయో అవన్నీ వెతికి అన్ని ఖాళీ స్థలం పనిలోకి తీసుకొస్తామని చెప్పేసి మనం తీసుకుంటాం. ఇప్పుడు దుకాణాలు బాడుగులు మొత్తం చాలా పన్ను ఉండేవి, తర్వాత మార్కెట్ యార్డ్ ఇవన్నీ చాలా బ్యాలెన్స్ లక్షల్లో ఉండేవి, కోట్లలో ఉంటాయి. మనం అలాంటి వసూలు చేస్తే బాగుంటుంది. కానీ పేదవాడి దగ్గర పోతాము, వాటిలోన ఇస్తారా తల్లాలైతే వాళ్ళ బెదిరించే బదులు ఇట్లా మన ఇలాంటి వాళ్ళ లక్షలు వచ్చే వాళ్ళ వసూలైతే మనకి ఎంత మేలు కదా సార్, వాటి మీద మీరు చేయాలి కదా సార్. మనం ఇప్పుడు మనకు ట్యాక్స్ నాన్ ట్యాక్స్ అని చెప్పేసి రెండు ఇన్కమ్స్ ఉన్నాయి. మనకు ట్యాక్స్ లో వచ్చేసి ఈ పిఎన్టీ సంబంధించిన కానీ ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఇంటి పన్ను సంబంధించిన ప్రాపర్టీ మొత్తం ట్యాక్స్ తీసుకుంటాము. ఈ నాన్ ట్యాక్స్ విషయంలో మీరు చెప్పినట్టుగా షాప్ రూమ్ రెంట్స్ కావచ్చు, మార్కెట్స్ కావచ్చు, లేకపోతే మన వాటర్ ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ వచ్చేసి ఇవి కానీ ఎక్కడ కానీ డ్యూ వసూలు ఉద్దేశంతో అప్పుడే మనం అందరూ ఏమేమి చట్టప్రకారం చర్యలు అన్ని చేపట్టినాము. అందులో ఏం చేస్తే ఏం చేయలేదు. మార్కెట్ యార్డ్ ఉంది, ఎంత రావాలో వసూలు మీకు తెలుసు. రీసెంట్ గా ఈ మొన్న ఓపెన్ యాక్షన్ లో పాడింటే కూడా 50% కట్టుకోకుండా మీకు తెలుసు 10% ఎంత కట్టినారు. తర్వాత మళ్ళీ మీరు నోటీసులు ఇచ్చి వాళ్ళు క్యాన్సిల్ చేసి మళ్ళీ అవి తీర్మానం చేసి మళ్ళీ కౌన్సిల్కి వస్తే మనం రిటర్న్ గా మళ్ళీ కట్టిపోయినారు. అంటే మనం అధికారులు ఎప్పటికెప్పుడు అలాంటిగా ఉంటే మనకి ఏదైనా వసూలు అవుతుంది. మరి లేకపోతే నెగ్లెక్ట్ అయితే కోర్టు బకాయిలు మనకి పోయినట్లే కదా. మార్కెట్ యార్డ్ కోర్టుకు పోతే కోర్టుకి ఎప్పుడు పోవాలి, ఉన్న అధికారులు ఎప్పుడు వసూలు చేయాలి. ప్రభుత్వాలు మారుతుంటారు, అధికారులు మారుతుంటారు. మనం అదే సార్ అనేది మనం ఉన్నప్పుడు ఏదైనా కానీ ఉన్న అధికారులు ఉన్నప్పుడు ఏదైనా కానీ మనం జాగ్రత్త పడితే ఎంతో అంత మున్సిపాలిటీ ఆదాయం వస్తుందని మా ఆలోచన. తప్పకుండా సార్ మీ సూచనలను పాటిస్తాము. అందులో భాగంగానే చర్యలు ఏమైతే ఉన్నాయో చట్ట ప్రకారంగా ఏ నోటీసులు ఇవ్వాలని నోటీసులు ఇచ్చేసాము. తర్వాత పేదల అంటే దశల వారీగా ఏం యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ తీసుకొని బాకీలు లేకుండా వసూలు చేయడానికి ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాము. దానిలో మీ అందరి సహకారంతో అది అచీవ్ చేస్తామని చెప్పేసి మనం చేసుకుంటాం. అధ్యక్ష, ప్రజారోగ్యం గురించి అధ్యక్ష ప్రజారోగ్యం గురించి అధ్యక్ష ఇందులో ముఖ్యంగా 4 అంశాలు అధ్యక్ష. ఫాగింగ్ మెషిన్ మరియు ఇతర పరికరాల గురించి అధ్యక్ష 23-24లో 0 కేటాయించాలి అధ్యక్ష. దీనికి ఎందుకు అధ్యక్ష 0 కేటాయించడము? ఇంత పెద్ద మున్సిపాలిటీలో అధ్యక్ష ఒక ఫాగింగ్ మెషిన్ లేకపోవడం అధ్యక్ష ఎంత అవమానకరం అధ్యక్ష. మనకు ఈ సంవత్సరం కూడా అధ్యక్ష 5 లక్షల అంచనాలు ఇచ్చినారు. తర్వాత సవరించిన బడ్జెట్ 10 లక్షలు ఇచ్చినారు అధ్యక్ష. ఇంకో 3 నెలలు ఉంటే ఈ సంవత్సరం కూడా అయిపోతుంది అధ్యక్ష. ఇంతవరకు అధ్యక్ష మొన్న ఫోన్ చేసి శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి అడిగితే అధ్యక్ష ఫాగింగ్ మిషన్ లేదు అధ్యక్ష. అందులో ఒక్కటి అధ్యక్ష, ఒక్కటి కూడా లేదు. దోమల నియంత్రణకు అధ్యక్ష ఇంత పెద్ద మున్సిపాలిటీలో లేకపోవడము ఒకసారి శాసనసభ్యుల వారు కూడా గమనించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాను. దీని గురించి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఉన్న మిషన్లు రిపేర్ చేయడమా లేదా కొత్త మిషన్లు ప్రొక్యూర్ చేయడమా ఏదో ఒకటి చేస్తే బాగుంటుందని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. తర్వాత విషయం అధ్యక్ష, కుక్కల కుటుంబ నియంత్రణ ఖర్చులు మరియు కుక్కల స్టెరిలైజేషన్ చేయటం అధ్యక్ష. దీని గురించి అధ్యక్ష మనం యాక్షన్ మీద తీసుకోకపోతే అధ్యక్ష ఏదో ఒక రోజు అధ్యక్ష ఎవడో ఒక పిల్లోడు కుక్కల దాడిలో చనిపోవడం ఖచ్చితం అధ్యక్ష. ఆ రోజు మనమే బాధ్యులైతాం అధ్యక్ష అందరం. ఎందుకంటే అధ్యక్ష మీ ద్వారా శాసనసభల వారికి 2-3 మీటింగ్లో తెలియజేశాను అధ్యక్ష. దీని గురించి కనీసం కమిటీ వేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి సార్ మనం అని చెప్పేసి. మీరు అనుకుంటున్నట్టు బయట పరిస్థితి లేదు అధ్యక్ష. రాత్రి పూట్ల తిరిగే పరిస్థితిలో లేదు అధ్యక్ష. పట్టణ ప్రజలు కుక్కలు మన మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళనే కరిచినాయి అధ్యక్ష. మన ఆఫీసర్లే కరిచినాయి అధ్యక్ష. మన లేబర్ ని మన ఆఫీసర్లనే కరిచినాయి అధ్యక్ష. దీని గురించి అధ్యక్ష
అది మా వైస్ చైర్మన్ గారు మళ్ళీ గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. వారి సత్యమాని గారిని కూడా కలవడం జరిగింది అధ్యక్ష. ఆయన అంటున్నారు అధ్యక్ష, ఇంకా నాకేం మర్యాద ఇక్కడికి రావడం అని చెప్పి. లేదు అధ్యక్ష, ఇది ఇప్పుడు నవ్వుకోవడానికే బాగుంటుంది అధ్యక్ష. పరిస్థితి ఎట్లా ఉందంటే అధ్యక్ష, చిన్న పిల్లడు బయటికి పోయి పొరపాటున ఏ రోజైనా కుక్కలు అటాక్ చేస్తే ఆ రోజు ఇక్కడ ఉన్న 42 మంది సభ్యులు, కమిషనర్ గారు, తర్వాత శాసనసభ్యులు వారు అందరూ బాధ్యత అధ్యక్ష. ఇది ఒక్కసారిగా గమనించి సార్ మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నారు, దీని గురించి తర్వాత ఒక కమిటీ వేసి దీన్ని ఏం చేయాలో ఒకసారి చూడండి సార్. దీంట్లో ఉండేది మనకు 2 ఆప్షన్లు అధ్యక్ష. కుక్కల్ని కంప్లీట్ గా తీసేయడం, అంటే వాటిని చంపడమో లేదా బయటకు తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేయడమో, అవన్నీ రూల్స్ వ్యతిరేకమని చెప్తున్నాం. ఈ స్టెరిలైజేషన్, కుటుంబ నియంత్రణ ఏదైతే ఉందో అధ్యక్ష, అదైనా మనం కౌంటర్ ప్రకారం చేయాలి. ఇది వరకు చేశారు అధ్యక్ష, దానికి సంబంధించిన లెక్కలు ఎవరితో లేవు అధ్యక్ష. అదే డాక్టర్లు గారి కౌంట్ కూడా ఉండాలి అధ్యక్ష. మనం ఏ వార్డులో ఎన్ని చేస్తున్నాం అని చెప్పేసి ఊరికే అప్పుడు వార్డు మెంబర్ తెలియన్నారు అధ్యక్ష, ఏ వార్డులో ఎన్ని కుక్కలు తీసుకెళ్తున్నారు అనేది ఎవరు తెలియదు అధ్యక్ష. ఊరికే వార్డులో ఈరోజు లిఫ్ట్ చేసినామని చెప్తున్నారు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి అందరినీ కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మళ్ళీ అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్, కానీ టౌన్ కి ఈరోజు ఎమర్జెన్సీ పని అధ్యక్ష. ఇది కూడా మీ ద్వారా శాసనసభలో అడుగుతున్నాను అధ్యక్ష, ఎందుకంటే ఆయన మాత్రమే జవాబు చెప్పగలరు అధ్యక్ష దీనికి. సార్, మా ఆదోని ప్రజల కళ, మా ఆదోని ప్రజలు 3 సంవత్సరాల కిందట సంతోషించి మా టౌన్ కి ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, ఒక మెడికల్ హాస్పిటల్ వచ్చింది అని సంతోషించినాం అధ్యక్ష. సార్, ఈ రోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు సార్, ప్రెస్ లో కానీ సోషల్ మాధ్యమాల్లో కానీ హాస్పిటల్ నిలబడిపోయింది, ఇచ్చిన ఉద్యోగాలు ఆపేసినారని చెప్పేసి నానా రకాలుగా చెప్తా ఉన్నారు సార్. అసలు మా ఆదోని మెడికల్ కాలేజ్ పరిస్థితి ఏంటి? ఏ రోజుకి కంప్లీట్ అవుతుంది? ఏ రోజుకి మా ఆదోని పుర ప్రజలు ఆ హాస్పిటల్లో కానీ ఆ కాలేజ్ లో కానీ సేవలు అందుకోగలరు? తెలియజేయవలసిందిగా ఒకసారి మీ ద్వారా కోరుతా ఉన్నాను. నమస్కారం. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మీకు, గౌరవ సభ్యులందరికీ, అక్క చెల్లెళ్ళకి అందరికీ నమస్కారం. 2-3 కీలక అంశాలు మనం మాట్లాడుకోవాలి అధ్యక్ష. ఇక్కడ మొదటిది మనం చూసాం, గత 3 నెలలుగా ఆదోనిలో కౌన్సిల్ సమావేశాలు జరగలేదు. జరగకపోవడానికి కారణం వైస్ చైర్మన్లు మా కుర్చీలు ఇవ్వలేదని, తగిన గౌరవం ఇవ్వలేదని కౌన్సిలర్లందరూ కూడా బాయ్కాట్ చేశారు. 2 సార్లు బాయ్కాట్ చేశారు. అంటే 3 నెలల పాటు ఆదోని కౌన్సిల్లో ఇవ్వాల్సిన అనుమతులన్నీ కూడా ఆగిపోయినాయి. 3 నెలల అభివృద్ధిని అడ్డం పడిన ఘనత ఈ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అధ్యక్ష. నేను చాలా క్లియర్గా ఉన్నా, మున్సిపాలిటీకి ప్రజలు డబ్బులు కడతా ఉన్నారు. ఇంటి పన్ను రూపంలోనో, కొళాయి పన్ను రూపంలోనో, ఖాళీ ఇంటి స్థలం రూపంలోనో ఏదో రకంగా డబ్బులు కడతా ఉన్నారు. డబ్బులు కట్టి మాకు సేవలు ఇవ్వండి అంటా ఉన్నారు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం, మీకు అందరికీ అర్థం కావాలి, కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంగా నేరుగా ఆర్థిక సంఘం నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు 19 కోట్ల రూపాయలని మున్సిపాలిటీ అకౌంట్లో వేసింది. దీంట్లో టైడ్, నాన్ టైడ్ ఉంటాయి మళ్ళీ. అంటే 19 కోట్ల రూపాయల్లో 30% నిధుల్ని మనం మంచినీళ్ల కోసం ఖర్చు పెట్టాలా, తాగునీటి వ్యవస్థ కోసం ఖర్చు పెట్టాలా, 30% పారిశుద్ధ్యానికి ఖర్చు పెట్టాలా, మిగిలిన దాన్ని అవసరాలకు, రోడ్లకో డ్రైనేజీలకో వాడుకునే అవకాశం, వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష. ఇన్ని కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి నరేంద్ర మోదీ గారు నేరుగా వేసిన, ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉన్న కేవలం ఆదోని కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అడ్డుపడడం వల్ల ఈరోజు పనులు చేయలేకపోతున్నాం అధ్యక్ష. ఇది చెప్పడానికి నేను మొహమాట పడను.
ఎందుకంటే మేము మెజారిటీ ఉన్నాం, మా మాట నెగ్గాల, మేము మెజారిటీ ఉన్నాం, మీరు వేరే పార్టీలో గెలిచారు కాబట్టి మీరు అభివృద్ధి చేస్తే మీకు మంచి పేరు వస్తుంది కాబట్టి మేము అనుమతులు ఇవ్వము, మీకు అనుమతిస్తే మీకు పనులు జరిగితే మాకేం వస్తుంది, ఇటువంటి ఆలోచనలు సరైందా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. వీటి వల్ల ఊరు నష్టపోవట్లేదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను గెలిచిన తర్వాత చెప్పాను అధ్యక్ష, అయ్యా నేను టీడీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, అలా చూడకండి, నన్ను ఆదోని అభివృద్ధి పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా చూడండి, దయచేసి నన్ను సహకరించండి, ఆదోని అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలి, బాధ్యత నాది, అనుమతులు ఇచ్చే అవకాశం మీది. ఎందుకంటే కౌన్సిల్లో మీరు మెజారిటీ ఉన్నారు, మా దగ్గర లేరు మనుషులు, ఇప్పుడు వచ్చారు అధ్యక్ష, 4 కౌన్సిలర్లు మా దగ్గర ఇప్పుడున్నారు. 4తో నేనేం చేయగలుగుతాను? నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను, ప్రజలు కూడా ఆలోచన చేయండి దయచేసి. ఉన్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మెజారిటీ ఇక్కడ ఉంటే, ఒకే ఒక కౌన్సిలరు అక్క టీడీపీ నుంచి ఉంటే, తెచ్చిన డబ్బుల్ని, ప్రభుత్వం ఇచ్చిన డబ్బులని, బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఈరోజు ఖర్చు పెట్టలేని దుస్థితి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల వచ్చిందని ప్రజలకు సమాధానం చెప్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ప్రజలు పొద్దున్నేసి వచ్చి అడుగుతారు, ఇప్పుడు చివరికి ఏ పరిస్థితి ఉందంటే ఆగా ఆలోచన చేయాలి. పొద్దున్నేసి జనాలు మన దగ్గరికి వస్తా ఉంటారు, మాకు రోడ్డు కావాలా, డ్రైనేజ్ వేయాలా, మంచినీళ్ళు కావాలా, ట్యాప్ ఇవ్వాలా అంటున్నారు. అంతెందుకు చివరికి అక్క కూడా కౌన్సిలర్, సాక్షాత్తు కౌన్సిలర్ దగ్గరికి చెప్తా ఉన్నారు, అలా ఇది రావట్లేదు, అది రావట్లేదు, మేము మా వార్డులో మేము పనులు చేయలేకపోతా ఉన్నా అన్నారు. అక్క మీ అందరికీ సమాధానం చెప్తా ఉన్నా, మీరు మీ వార్డులో పని చేసుకోలేకపోవడానికి, పెద్దమ్మ వాళ్ళ వార్డులో కనీసం నీళ్లు ఇవ్వలేకపోవడానికి, రోడ్డు వేయలేకపోవడానికి, డ్రైనేజ్ వేసుకోవడానికి మీ సహచర వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కారణం కాదా అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. రోజుకు 15 గంటలు కష్టపడతా ఉన్నా, ప్రభుత్వాన్ని ఒప్పిస్తా ఉన్నా, మంత్రుల చుట్టూ కాళ్ళు ఎరిగేలాగా తిరుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసుకుంటా ఉన్నా, డబ్బులు తెస్తా ఉన్నా, డబ్బులు తెచ్చిన తర్వాత ఖర్చు పెట్టలేకపోతా ఉన్నా, ప్రజలకు మంచి చేయలేకపోతా ఉన్నా. కేవలం ఈ కౌన్సిల్లో, మున్సిపాలిటీ కౌన్సిల్లో అత్యధికంగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఉండడమే ఈ ఊరికి అడ్డం అధ్యక్ష. ఈ ఊరు బాగుపడడం వీళ్ళకి ఇష్టం లేదు, ఈ ఊరిలో అభివృద్ధి జరగడం వీళ్ళకి ఇష్టం లేదు, ఈ ఊరిలో మంచి పనులు జరగడం ఇష్టం లేదు. ఏ పని పెట్టినా అడ్డం చెబితే నేను ఎలా ముందుకు తీసుకెళ్తాను ఈ ఊరిని, నేను హామీలను ఎలా నెరవేర్చుకోగలుగుతానో ఒకసారి అర్థం చేసుకోండి అధ్యక్ష. నేను ప్రజలకు సమాధానం చెప్తా, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలకు నేను తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి సమాధానం చెప్తా ఉన్నా. రెండోది, అన్నిటికంటే ముఖ్యమైన విషయం చెప్తాను అధ్యక్ష, వైఎస్ఆర్సీపీ వైస్ చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అధ్యక్ష. ఏమయ్యా అధికారులు అడుగుతా ఉన్నారు, ఏమయ్యా ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేస్తా ఉన్నావు, ఎంత ఖర్చు పెడతా ఉన్నావు, ట్యాక్స్ కలెక్ట్ చేయడం చేత కాదుగా అని అధికారులు దబాయిస్తున్నారు అధ్యక్ష. దీన్ని కూడా ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ పేపర్ని నా ఫేస్బుక్ లో, నా సోషల్ మీడియాలో కూడా పెడతానండి, ఒకసారి చూడాలి. ఇది ఆదోని మున్సిపాలిటీలో వార్డు మెంబర్స్ ప్రాపర్టీస్ ట్యాక్స్ డీటెయిల్స్. అంటే ఇక్కడ కూర్చున్నటువంటి, మనం ఎక్కడో ఉన్నటువంటి మనుషుల గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఈ హాల్లో కూర్చున్నటువంటి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎంత మున్సిపాలిటీకి బకాయి పడ్డారో ఒక్కసారి ప్రజలు కూడా తెలుసుకోవాలి అధ్యక్ష. నేను కొన్ని పేర్లు చదువుతా చూడండి. అక్క ఏ సునీత అక్క, వాళ్ళ భర్త గారి పేరు అక్షరశ్రీ రామకృష్ణారెడ్డి.
అన్న అక్క మీరు ఇంటి ట్యాక్స్ 86,574 రూపాయలు కట్టాల్సి ఉందక్క. నీటి పన్ను 1,700 రూపాయలు కట్టాల్సి ఉందక్క. అలాగే ప్రతి ఒక్క విషయానికి కూడా అధికారులు దబాయిస్తారు. ఎవర్రా ట్యాక్స్ కట్టింది, ఇది న్యాయం అది న్యాయం అని గొప్పలు చెప్తా ఉంటాడు. మా అన్న నరసింహులు అన్న బి నరసింహులు గారు వైస్ చైర్మన్ గారు సాక్షాత్తు 19,712 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంది. 7,500 రూపాయల నేలకు సంబంధించిన ట్యాక్స్ కట్టాల్సి ఉంది. మా నరసింహులు అన్న వైస్ చైర్మన్ అన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు అధికారులు దబాయిస్తాడు, ఇన్ని చేస్తాడు. 5 సంవత్సరాలుగా ఆయన ఇంటికి వస్తున్న నేలకు పన్ను కట్టలేదు లక్ష. దీనికి ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా. కడుపు రగిలిపోతుంది అధ్యక్ష. అలాగే ఇంకొక వైస్ చైర్మన్ గారు ఇక్కడ ముల్లా అహ్మద్ గౌస్ గారు, ఆయన 4,590 రూపాయలు ఇంటి పన్ను కట్టాల్సి ఉంది. 1,500 రూపాయలు ఆయన నీటి పన్ను కట్టాల్సి వచ్చింది. అంటే 5 సంవత్సరాలు, అంటే సంవత్సరానికి 750 రూపాయలు, 6 నెలలకు ఒకసారి 750 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తే సంవత్సరంగా ఆయన ట్యాక్స్ కట్టలేదు. చెప్తాను. ప్రేమ రాజేశ్వర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ చెప్పినవన్నీ మీరు విన్న తర్వాత ఎవరు మీడియా వాళ్ళు ఎవరు ఎక్కడికి పోతారు అన్నింటికి సమాధానం చెప్తాను. ఎమ్మెల్యే గారు దానికి సమాధానం చెప్పి ఎక్కడి నుంచి సమాధానం చెప్పాలనే అడుగుతున్నా అధ్యక్ష. సమాధానం చెప్పకూడదని అడుగుతావా కదా? ఇది నేను పెట్టుకున్నది ఓపెన్ డాక్యుమెంట్ అధ్యక్ష. ఇది ఓపెన్ డొమైన్ లో ఉన్న డాక్యుమెంట్. దీన్ని అడుగుతున్నాను. దయచేసి నేను అడుగుతున్న ప్రశ్నలకన్నింటికీ కూడా వీళ్ళు ప్రజలకు సమాధానం చెప్పి తీరాలా. తలుపులు వేసేయండి చెప్తాను. వీళ్ళు సమాధానాలు చెప్పకుండా బయటికి పోవడానికి కూడా లేదని నేను ప్రజల వైపు నుంచి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ తేల్చుకొని కానీ బయటకు పోవడానికి లేదు. ప్రజలు అడుగుతా ఉన్నారు బయట. ఈ డోరు దాటితే ప్రజలు అడుగుతారు, కాలర్ పట్టుకుంటారు. నేను ప్రజలను కూడా అడుగుతా ఉన్నా, ఈ డాక్యుమెంట్ పెడతా ఉన్నా. ఇంకా ఎవరైనా సమాచారం కావాలంటే మున్సిపల్ ఆఫీస్ చూసి తెలుసుకోండి. మీ వార్డుల్లో కౌన్సిలర్లు కాలర్ పట్టుకోండి. ఎందుకు ట్యాక్స్ పే చేయలేదో అడిగి తీరాల్సిన బాధ్యత, ఆ బాధ్యత తీసుకోవాల్సిన ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నా. ఇక ప్రేమ రాజేశ్వర్ రెడ్డి గారు 12,366 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. సిందే బి సైదాని బి అక్క 17,608 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంది. ఇంకో విచిత్రం చూడండి దేశ ఈ ఊర్లో అక్క జి పద్మ అక్క ఎవరంటే ఈ ఊర్లో పెద్ద మనిషిగా చలామణి అవుతున్నటువంటి రమేష్ యాదవ్ అనేటువంటి కాంగ్రెస్ లీడర్ ఇన్ఛార్జ్ అధ్యక్ష. ఇక్కడ ఆయన గతంలో ఎమ్మెల్యే కూడా పోటీ చేసినారు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు, ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు. ఆయన సాక్షాత్తు రాసుకోవాలి, సాక్షాత్తు 2,18,526 రూపాయలు మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టినాడు. ఏ మొహం పెట్టుకొని ప్రజలకు సమాధానం చెప్పరు, ఏ మొహం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు ప్రశ్నించకూడదు అని అడుగుతా ఉన్నా. కూర్చోవాలి. ఆవేశపడితే లాభాలే. కూర్చో. నువ్వు మాట్లాడినప్పుడు నేను కూర్చోలే. కూర్చో చెప్తా. నువ్వు చెప్తాను. నువ్వు కూర్చోవాలి. నువ్వు మాట్లాడినంత సేపు నువ్వు మాట్లాడిన సేపు నేను కూర్చున్నా, సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. నా మాటలకు అడ్డుపడేసి నా మాటలకు మంచి కాదు. అవును, 100కు 100 మీరు చేస్తున్న పని మంచి అని అడుగుతా ఉన్నా. చేసేవన్నీ తక్కువ పనులు చేసి ఈ రోజు అడిగితే తప్పు వచ్చిందా? దయచేసి అలా మాట్లాడకూడదు. కూర్చోవాలి. అలాగే మీరు అలాగే నేను నువ్వు కూర్చోవాలి. నువ్వు కావాలని నేను
తాళం వేసి ఇక్కడ డిబేట్ అయిన తర్వాత తప్పు మీరునే చెప్పలేదు, మేము తప్పు నన్ను చెప్పండి. అలాగే అలాగే నేను అన్పార్లమెంటరీ వాడను. సరే కూర్చోండి. అలాగే అలాగే నన్ను మాట్లాడండి, నన్ను మాట్లాడిన తర్వాత అలాగే 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 అందరి సమాధానం చెప్పాలి కదా. కౌన్సిలర్ సమాధానం చెప్తే అంతకుమించి కావాల్సింది ఏముంది కదా. ఎక్కడి నుంచో వచ్చి అబద్ధాలు మాట్లాడతారు. మీటింగ్ ప్రజల సమస్యల మీద ప్రజల ముందు ఎవరు తప్పు చేశారనేది ఇక్కడ తెలుసుకోలేదు. ఓకే దయచేసి ఆ వాకలేదు అలాగే వాకులు వేయండి, వయసు వాకులు వేయండి. లేదు నేను వెళ్ళను. నేను చెప్పిందని మీరు విన్నప్పుడు మీరు చెప్పేదంతా ఈ 3 నెలల కౌన్సిల్ గొడవ మీకు తెలిసిందే. కుర్చీల గొడవ కింద కూర్చొని నేను రాజీ పడ్డాను అధ్యక్ష. నేను అయ్యా మేమైతే మాకు సపరేట్ గా సీట్లు లేవు, ఎమ్మెల్యే గారికి సపరేట్ సీట్లు అంటే ఒకటి అర్థం చేసుకోవాలి. చట్టంలో పార్లమెంటరీ చట్టంలో నెక్స్ట్ టైం బుక్ తెచ్చిస్తాను అధ్యక్ష. అందరికీ నా దగ్గర బుక్ లేదు కాబట్టి కాంప్రమైజ్. నెక్స్ట్ టైం బుక్ తెచ్చిస్తాను అధ్యక్ష. ఆ బుక్ లో శాసనసభ్యుడికి ప్రత్యేక స్థానం ఇవ్వాలి అని రాసి ఉంది. పర్ఫెక్ట్ గా ఉంది చట్టం ఉంది. ఆ చట్టం నాకు తెలిసి కూడా నాకు వేరే సపరేట్ గా చైర్ వేసి టేబుల్ వేసి కూర్చోబెట్టాలన్న చట్టం ఉన్నప్పటికీ కూడా నేను సభను నడపాలన్న ఏకైక ఉద్దేశంతో 3 నెలలుగా సభ నడపట్లేదు. కనీసం ఈ మంత్ కూడా సభ నడకపోతే బడ్జెట్ ని మనము పూర్తి చేయలేకపోతే 1 సంవత్సర కాలం మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే బడ్జెట్ ఆమోదించకుండా 1 రూపాయి కూడా మున్సిపాలిటీ ఖర్చు పెట్టడం సాధ్యం కాదు. ఆ ఉద్దేశంతో నేను ఈరోజు రాజీ పడి వెనక సీట్లో కూర్చున్నాను. మళ్ళీ అడిగితే ముందు సీట్లో కూర్చున్నాను. ఇక్కడికి వచ్చి వీళ్లతో పాటే కూర్చున్నా అధ్యక్ష. అంతే తప్ప చట్టంలో లేదని. అదే సందర్భంలో మళ్ళీ చెప్తా ఉన్నా, వైస్ చైర్మన్ అనే పదవే రాజ్యాంగ పరిధిలో లేదు అధ్యక్ష. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలన్న. వైస్ చైర్మన్ ఉంటారు, సభ్యులే ఉంటారు సార్. వైస్ చైర్మన్ అనేది అడ్మినిస్ట్రేటివ్ పోస్టే తప్ప పొలిటికల్ పోస్టే తప్ప అది రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాదు సార్. దానికి ప్రత్యేకంగా కుర్చీలు ఉండవు సార్. ఆ విషయం నాకు తెలుసండి. చట్టం నేను చదువుకున్నాను. అయినప్పటికీ కూడా వాళ్ళతో పాటుగా కూర్చొని ఈ రోజు బడ్జెట్ ని పూర్తి చేయాలి, ఈ రోజు ఎంతో కొంత ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో రాజీ పడ్డాలన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇప్పుడు నేనేం చెప్తానంటే వీళ్ళు చెప్పే మాటలు ఒకటి, చేసే పనులు ఒకటి అధ్యక్ష. చెప్పే మాటలను ప్రమాణంగా చెప్తారు. కొంతమంది విలువైన సలహాలు ఇస్తా ఉంటారు. నేను రాసుకున్నాను. వాళ్ళు చెప్పినటువంటి విలువైన సలహాలన్నింటినీ కూడా స్పష్టంగా రాసు. దాన్ని అంచనాలు పర్ఫెక్ట్గా చేస్తాం. దీంతో పాటుగా వీళ్ళు చెప్పే మాటలు కూడా, వీళ్ళు చెప్పే సూక్తులకు కూడా మనము కొంత ఆచరిస్తే బాగుంటది అని నేను మీకు సలహా చెప్తున్నా అధ్యక్ష. అదే సందర్భంలో మెడికల్ కాలేజ్ గురించి ప్రజలు అర్థం చేసుకోవాలి. మెడికల్ కాలేజీ ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలల సమయం ఉంది. రాష్ట్రంలో 14 మెడికల్ కాలేజీలు అధ్యక్ష. 14 మెడికల్ కాలేజీలని మనము ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి రాగానే వెరిఫై చేశాం ఎన్ని ఏ దశ వరకు పూర్తయినాయని. కొన్ని 30%, కొన్ని 40%, కొన్ని 50%, కొన్ని 10%, 15% పూర్తయినాయి అధ్యక్ష. ప్రభుత్వం పాలసీ తీసుకుంది. 25% కంటే తక్కువగా నిర్మాణం చేపట్టినటువంటి మెడికల్ కాలేజీల్ని 2వ దశలో పెట్టుకుందాం. మొదటి దశలో 50% దాటినటువంటి నిర్మాణం దాటినటువంటి మెడికల్ కాలేజీని ప్రారంభిస్తాం అనే ఒక పాలసీ పెట్టుకుంది. దాంట్లో 9 మెడికల్ కాలేజీలు 50% కంటే ఎక్కువ మొదలైనవి, ఎక్కువ నిర్మాణం పూర్తయినాయి. వాటిల్ని ఈరోజు ప్రారంభించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. దురదృష్టం
ఈ దురదృష్టం కూడా కాదు అధ్యక్ష, వైఎస్ఆర్సిపి పార్టీ చేతగానితనం. జగన్మోహన్ రెడ్డి కనీసం ఆదోనిలో ఉన్నటువంటి వాళ్ళ నాయకుల్ని కానీ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కనీసం పురమాయించలేనటువంటి దురదృష్టం, ఆదోనికి పట్టిన శని. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పమంటున్నాడు అన్న. కిరాక్స్ కట్టిన వాళ్ళకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న. ఒక్క నిమిషం సార్, 95లో నేను మార్చిలో కౌన్సిలర్ అయినప్పుడు నుంచి సరే, ఆర్గ్యుమెంట్ కాదు, 2 నిమిషాలు, నా 2 నిమిషాలు అయిపోతే మళ్ళీ మాట్లాడదు. ట్యాక్స్ పెండింగ్ పెట్టాలి, ఎందుకంటే మేము ప్రజలకి చెప్పేవాళ్ళు, ఉద్యోగస్తులతో మాట్లాడేవాళ్ళు. కట్టని వాళ్ళకి మీరు ఎట్లా చెప్పినారో కట్టిన వాళ్ళ గురించి కూడా చెప్పండి దయచేసి. వాళ్ళు కూడా మీరు కాలం కొట్టుకోండి, అన్ని కొట్టుకోండి అని చెప్పి 95 నుంచి నా ఇక్కడ దీని అప్ టు డేట్ ట్యాక్స్ ఉంది. మరి నా గురించి కూడా 2 నిమిషాలు చెప్పండి. మన అధికారులు నిలదీసి ఆరోగ్యం నాకు లేదా, కట్టేస్తున్నది చెప్తే కట్టడి గురించి కూడా చెప్పండి దయచేసి. ఒక్క నిమిషం ఇది కంప్లీట్ చేసి మళ్ళీ ఎందుకంటే మాకు తెలుసు ఇక్కడ అనిపించుకోరాదు, మీరు ఎప్పుడన్నా కానీ ఈ మాట అంటారు. అది 95 నుంచి నా రికార్డు తీసుకుంటాను. మెడికల్ కాలేజ్ అంశానికి వద్దాం అధ్యక్ష. ఆ చర్చ మళ్ళీ ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేస్తాం. ఎట్లా భోజనం ఇక్కడే ఉంది కాబట్టి కొంచెం లేటుగా భోజనం చేసిన ఇబ్బంది ఏం లేదు కాబట్టి మెడికల్ కాలేజీకి సంబంధించిన చర్చ అధ్యక్ష. సో రాష్ట్రంలో 9 మెడికల్ కాలేజీలు వెంటనే ఈ సంవత్సరం పూర్తి చేయాలని, ఆదోనిలో 25% కంటే తక్కువ నిర్మాణం పూర్తయినటువంటి మెడికల్ కాలేజీని 2వ దశలో దాన్ని తీసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఈరోజు పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. కౌన్సిల్ తో పాటుగా ప్రజలకందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను అధ్యక్ష, స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాను. ఆదోనిలో ఉన్న మెడికల్ కాలేజీ ఎక్కడికి పోదు. ఆదోనిలో ఉన్న మెడికల్ కాలేజీని ఏదో ఒక పద్ధతిలో తప్పనిసరిగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ అనుమానం లేదు. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే ఖజానా అంతా ఖాళీ అయిపోయింది అధ్యక్ష. ప్రభుత్వం దగ్గర ₹1 డబ్బు లేదు అధ్యక్ష. సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయలు, అర్థం చేసుకోవాలా, 10,32,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి అప్పు ఉంది అధ్యక్ష. ఈ అప్పు ఎవరి కోసం ఉంది? ప్రజల నెత్తి మీద ఉంది అధ్యక్ష. దీన్ని మళ్ళీ కట్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తి మీద, ఇక్కడ కూర్చున్న కౌన్సిలర్ల మీద కానీ, అక్కడ ఫుడ్ సప్లై చేసే పిల్లలు కానీ, ఈ మీడియా వాళ్ళు కానీ, మీ మీద కానీ అందరి తల మీద 1,80,000 రూపాయల అప్పు ఉంది, ప్రభుత్వం చేసిన అప్పు. ఈరోజు ఆదాయం తగ్గింది. ప్రతి 100 రూపాయలు మనం ఆదాయం వస్తూ ఉంటే 113 రూపాయల ఖర్చు ఉంది రాష్ట్రానికి. ఈ సర్దుబాటు ఎలా చేస్తాం? రాష్ట్రాన్ని ఎలా బాగు చేస్తాం? ఇది పెద్ద సమస్య. ఉన్న వనరుల్లో వచ్చే చిన్న చిన్న డబ్బులతోనే మెల్లిమెల్లి అనుభవజ్ఞుడైనటువంటి, అపార అనుభవం ఉన్నటువంటి 4 సంవత్సరాల ముఖ్యమంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రి, ఇది 4వసారి అండి, 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించగలమైన నమ్మకం మాకుంది అధ్యక్ష. 100% చేస్తాడు. అందులో ఆదోనిలో మెడికల్ కాలేజ్ కూడా ఉంది. దీన్ని ఎలా పూర్తి చేయాలనేది ఇప్పుడు ప్రధాన సమస్య. డబ్బులు లేవు. 25% కంటే తక్కువ నిర్మాణం పూర్తయింది. గత 5 ఏళ్లుగా ఏం చేశారో తెలియదు. వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఇదే మాట్లాడుతున్నారు కదా, గౌరవ సభ్యులంతా మాట్లాడుతున్నారు, మెడికల్ కాలేజీని తేల్చండి అంటున్నారు. ఇదే మాట ఎన్నికల ముందు అనలేదే. పర్మిషన్
2021లో వచ్చింది అధ్యక్ష. 22లో పనులు మొదలైనవి. 24 2 సంవత్సరాల కాలం పాటు ఈ ప్రశ్న మీ నాయకుడిని, మీ ఎమ్మెల్యేని, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేదు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను చెప్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం చూడండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో అతిపెద్ద బడ్జెట్ 1200 కోట్ల బడ్జెట్తో పెద్ద క్యాంపస్తో కేవలం 18 నెలలు అంటే 18 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాం అధ్యక్ష. అది ఎన్డీఏ ప్రభుత్వం అంటే. ఇక్కడ 2021లో అనుమతులు వస్తే 2024 దాకా 25% భవనాలు కూడా పూర్తి చేయకుండా వదిలిపెట్టి ఈ రోజు ప్రజల ముందుకు వచ్చి మెడికల్ కాలేజ్ అనే ముసలికం మీరు కారిస్తే ఎవరన్నా వింటారా అధ్యక్ష? నవ్విపోరా? అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఎస్, కూటమి ప్రభుత్వం 100కు 100% ఏదైతే మాట చెప్పామో మా హామీలన్నింటినీ 100కు 100% నెరవేర్చి తీరుతాం. ప్రజలకి ఏదైతే మాట ఇచ్చినామో అది చేసి తీరుతాం. ఎక్కడ రాజీ పడే ప్రశ్నే లేదు. కాకపోతే సమయం కావాలి. వచ్చిన 4-5 నెలల్లో చేయగలిగినంత చేశాం అధ్యక్ష. ఆదోనికి నేను వచ్చిన వెంటనే రామ్ జిల్లాలో నీళ్లని తీసేసి కొత్త నీళ్లు పెట్టాం అధ్యక్ష, వేసవి ఉపయోగపడతాయని. 120 మంది పిల్లల బాలికల హాస్టల్ని పెట్టాను అధ్యక్ష. మీరు ఈ ఊర్లో ఈరోజు రోడ్ల మీద ఉన్నటువంటి గుంతలన్నీ కూడా 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ అంతకు ముందుగా ఈ పట్టించుకోవడాన్ని కూడా ఈరోజు గుంతలు పూడుస్తున్నామా లేదా ప్రజలు ఒకసారి చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నా అధ్యక్ష. డ్రైనేజీలు క్లీన్ చేస్తా ఉన్నాం. ప్రజల సమస్యలన్నిటి నుంచి కూడా ఎప్పటికప్పుడు పట్టించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మళ్ళీ ప్రతి పేదవాడికి సొంతింటి కలని తీర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ నెల 31 దాకా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రజలందరినీ కూడా, ఈ నెల 31వ తారీఖు దాకా కూడా సమయం ఉంది. ఇంకా 7-8 రోజులు సమయం ఉంది. ప్రతి సచివాలయంకి వెళ్ళండి ప్రజలారా, పేద ప్రజలారా వినండి. ప్రతి సచివాలయానికి పోయి ఇల్లు లేకపోతే, సొంత స్థలం ఉంటే వెంటనే రిజిస్టర్ చేసుకోండి. 2,50,000 రూపాయలు మార్చి కల్లా విడుదలవుతుంది. 5 కోట్ల ఇళ్లని దేశమంతా నిర్మించబోతా ఉన్నాం 1 సంవత్సర కాలంలో. నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి పథకం ఇది. కేంద్ర ప్రభుత్వ పథకం రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి, కేంద్ర వాటా రాష్ట్ర వాటా రెండు కలిపి 2,50,000 రూపాయల్ని మార్చి లోపల విడుదల చేస్తాం. సొంతిల్లు లేని పేదవాళ్ళంతా పోయి మీ సచివాలయాల్లో నమోదు చేసుకోండి. ఇంతకు ముందులాగే జరగదు. ఇంతకు ముందు ఏమయ్యేది దేశ గత 5 సంవత్సరాలు ఒకసారి చూడండి. వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఇంటి కోసం ఎంతో మంది అప్లై చేస్తే, నువ్వు మా పార్టీ వాడా కాదా, నువ్వు పార్టీ కండువా కప్పుకుంటే నీకు ఇల్లు ఇస్తాం, లేకపోతే నీకు ఇల్లు కూడా ఇచ్చేది లేదని జనాల్ని హింసించారు అధ్యక్ష. జనాల్ని పార్టీల పరంగా పేదవాళ్ళని క్షోభ పెట్టారు అధ్యక్ష. అంతేందుకు ఇల్లు వచ్చి ఉన్న వాళ్ళకు కూడా, పేదవాళ్ళకి నువ్వు పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పుకుంటేనే నీకు ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళని తీసేసి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ముద్రలు వేసి వాళ్ళ మీద వాళ్ళని ఇబ్బంది పెట్టింది నిజం కాదా అధ్యక్ష? ఆలోచన చేయాలి. మేము అలా చేయం. మాకు పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. ఎవరైనా సరే పేదోడయి అర్హత ఉంటే చాలు, వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వెంటనే నమోదు చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరికీ విన్నవించుకుంటాను అధ్యక్ష. మిగిలిన
కుక్కలకు సంబంధించిన అంశం పెద్దలు చెప్పారు. తప్పనిసరిగా దీని మీద చర్యలు ఉండాలి అధ్యక్ష. ఒక సబ్ కమిటీ వేసే అవకాశం కూడా మనకుంది ఇక్కడ. వీధి కుక్కల గురించి మనము ఇంతమంది సభ్యులు ఉన్నప్పుడు ఒకే కౌన్సిల్ కాకుండా సబ్ కమిటీలు వేస్తే కూడా దీని ద్వారా ఎఫెక్టివ్ గా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అధ్యక్ష. ఎవరైతే సభ్యులు ఈ కుక్కల గురించి లేవనెత్తారో ఆయనకే కొంత బాధ్యత ఇచ్చి సబ్ కమిటీ వేసి 2-3 ఆయనకి యాడ్ చేసి మనము పని చేయిస్తే తొందరగా పని అవుతుంది. ఎందుకంటే లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ వచ్చి నేను 3 సార్లు అడిగానంటే 4వ సారి అడిగితారు అంటారు కదా. ఇక్కడ ఏమవుతుంది, బాధ్యత తీసుకునేవాళ్ళు లేరు. ఎంతసేపే నేను ఒకటే చేయాలంటే ఎలా, నేనే ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి, నేనే ఉప ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి, నేనే మంత్రుల దగ్గరికి పోవాలి, నేనే కుక్కలు పట్టుకోవాలంటే అయ్యే పని అధ్యక్ష. ఆలోచన చేయండి. కాబట్టి సబ్ కమిటీలు ఏర్పాటు చేయాల్సిందిగా గౌరవ సభ్యుల్ని ఆ కుక్కల అంశం మీద ఒకరికి, అలాగే పెద్దలు మంచినీటి శుద్ధికి సంబంధించినటువంటి 80% పూర్తయిన ఫిల్టర్ బెడ్ గురించి అడిగారు అధ్యక్ష. ఆ దానికి సంబంధించిన అంశం కూడా ఆయనకి సబ్ కమిటీ ఇచ్చి ఆయనకు బాధ్యతలు ఇస్తే తొందరగా పూర్తవుతుంది. ఈ సమస్యలకు వెంటనే పరిష్కారాలు దొరుకుతాయి అధ్యక్ష. ఎన్నో అంశాలకి ఇప్పుడు మంచినీళ్ళ ట్యాప్ గురించి బాలాజీ గారు బ్రహ్మాండంగా అడుగుతా ఉన్నారు. మంచినీళ్ళ ట్యాప్కు సంబంధించిన అంశాలు ఉన్నాయి. అలాగే క్రీడా మైదానాల గురించి అడిగాడు. మీకు తెలిసే అధ్యక్ష, ఇండోర్ స్టేడియం ఆదోనిలో డబ్బులు 9 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు పంపిస్తే సరైన సమయంలో పూర్తి చేసుకోలేక డబ్బులు వెనక్కిపోయినాయి అధ్యక్ష. ఈరోజు ఆయన నుంచి తెమ్మంటారా డబ్బులు? సమాధానం కావాలి. దాన్ని పూర్తి చేసుకోలేకుండా ముళ్ళ చేతులు పెరుగుతా ఉన్నాయి. క్రీడా మైదానాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. దయచేసి మన గౌరవ సభ్యుల్లో ఎవరికైనా సరే క్రీడల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఒక సబ్ కమిటీ వేసి క్రీడా మైదానాలని అభివృద్ధి చేసే కార్యక్రమం మీద వదిలిపెడితే కూడా చాలా బాగుంటుంది అధ్యక్ష. బ్యానర్ల గురించి చెప్పారు అధ్యక్ష. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి అధ్యక్ష ఎవరికైనా. నేను ఎమ్మెల్యేనా అధ్యక్ష, నేను సొంతగా ఒక బ్యానర్ పెట్టుకోలే. మా అభిమానులు కొంతమంది పెడతారు అధ్యక్ష, అప్పుడప్పుడు ఆవేశంగా పెడతారు, చాలా సీరియస్గా చెప్తారు. దయచేసి బ్యానర్లు తీసేయండి. నా పేరు మీద బ్యానర్లు ఉండద్దు. నేను కరెక్ట్గా ఉంటే కదా ఇంకోటికి చెప్పడానికి. ఈ రోజు నుంచి నేను పాటిస్తాను అధ్యక్ష. ఎమ్మెల్యేగా నేను బ్యానర్లు కట్టుకోను. ప్రతి పుట్టినరోజుకి ఒక చిన్న మనం చూస్తే ఎవరు కొత్త ఒక పుట్టినరోజు వస్తే ఊరంతా బ్యానర్లు. తొందరలో నా పుట్టినరోజు కూడా ఉంది అధ్యక్ష. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి నాకు ఒక్కరు బ్యానర్ కట్టద్దండి. నా అభిమానులు కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఒక్కరు కూడా బ్యానర్ కట్టద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నన్ను ఆశీర్వదించండి చాలు. 10 కాలాల పాటు మీకు సేవ చేసుకుంటా. నాకు బ్యానర్ కడితే ఏమొస్తుంది? బ్యానర్ల సంస్కృతి ఆదోనిలో పోవాలి అధ్యక్ష. దీన్ని నేను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను. బాలాజన్న మీరు బాధ్యత తీసుకోండి. బ్యానర్లు అనేవి లేకుండా చేసే బాధ్యత మీరు తీసుకుంటే మీకు టైం కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు పెళ్లి కూడా చేసుకోలేదని తెలిసింది నాకు, కాబట్టి ఎక్కువ టైం ఉంటుంది నాకంటే కూడా. కాబట్టి మా అందరికంటే మేము కుటుంబాన్ని చూసుకోవాలి, బిడ్డలు చూసుకోవాలి. నీకు హాయిగా ఉన్నావు కాబట్టి సంతోషంగా 10 కాలాల పాటు ఉండు. ఇలాగే కొంత సమయం కౌన్సిల్కి ఇస్తే బాగుంటుందని నేను. మూడోది స్టడీ టూర్ గురించి అడిగారు. తప్పనిసరిగా చేయాలి. ప్రతి సంవత్సరము కూడా కౌన్సిలర్లందరినీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి మున్సిపాలిటీలో నియోజకవర్గాలు చూపించడానికి స్టడీ టూర్ తప్పనిసరిగా చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఆయన శ్మశానం గురించి చెప్పాడు. ఆ శ్మశానం ఏర్పాటు గురించి ఒక కమిటీ వేసి వెంటనే ఆ శ్మశానం మీద నిజాలు ఇవన్నీ చాలా సులభంగా అయ్యేవి అధ్యక్ష. ప్రతి నెల చెప్పుకునేవి కాదు అధ్యక్ష. ఒక్కసారి మీరు టైం తీసుకొని 2 వైస్ చైర్మన్లు ఉన్నారు, వాళ్ళని కూర్చోబెట్టుకొని ఆఫీసర్లు కూర్చోబెట్టుకొని ఒక 5-6 కమిటీలు వేసేస్తే తప్ప పని మొదలవుద్ది. మధ్య డబ్బులు ఉన్నాయి అధ్యక్ష. నేను వాళ్ళని బాధ్యత తీసుకోమంటాను. నాకు పార్టీతో సంబంధం లేదు. నాకు ఊరు అభివృద్ధి చెందాలా. నా బాధ అంతా కూడా ముందుకు పోవట్లేదనే కదా, తీర్మానాలు ముందుకు వెళ్ళట్లేదనే కదా. ఆక్రమణను తొలగించడం 100% అధ్యక్ష.
ఆక్రమణను తొలగించాలనే మొదటి రోజు నుంచి ప్రయత్నం చేస్తావా? భవిష్యత్తులో కూడా ఆక్రమణను తొలగించడం అనే పనిని పూర్తి చేస్తారా అధ్యక్ష? అన్ని పార్టీల వాళ్ళు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేయడంలో, రోడ్ల వెడల్పు చేయడంలో, ఆక్రమణలు తొలగించడం విషయంలో అందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకు అవకాశం ఇస్తారు అధ్యక్ష. వాళ్ళందరూ మాట్లాడి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతాను. అయిన తర్వాత సమాధానాలు చెప్పుకొని చర్చని కొనసాగిద్దాం అధ్యక్ష. శిక్ష పడింది మీ పార్టీలో ఉన్నారు ఇంకా అలాంటి వాళ్ళు అవన్నీ వదిలేసి మా ఇంటి గురించి ఎందుకు మాట్లాడతారు మీరు? ట్యాక్స్ కట్టకపోతే ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి ఏమైనా కడతారా? మేమే కదా కట్టాల్సింది. మీకు ఏమైనా కక్షలు ఉంటే డైరెక్ట్ గా పార్టీ తరఫున మాట్లాడండి. కౌన్సిల్ లో అదే పర్సనల్ గా అవన్నీ మాట్లాడకూడదు కదా. మీకు తెలిసినంత రాజకీయం నాకు తెలీదు. నేను కొత్తగానే కౌన్సిలర్ని. ఎవరిని జగన్మోహన్ రెడ్డినైనా ఇది జరగచ్చు ఇది జరగకూడదని నాకు తెలిసింది చెప్పే రకం నేను. సాయి ప్రసాద్ రెడ్డిని కూడా ఇట్లానే అడిగినా, అన్న ఇది కరెక్ట్ కాదు అని. మేము ఎందుకు బయటకు వచ్చినాం అనేది నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మా ఆయన ఒక బేసిక్ కావాలని తన దారిలో తను వెళ్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది జరిగింది అని మిమ్మల్ని అడిగినాడు. దాంట్లో తప్పేముంది? ఊరికి అనవసరంగా హాస్పిటల్కి వచ్చి రచ్చ చేసి ఇదంతా జరగడం తప్పు అని అనిపించడం లేదు మీకు? తప్పని మీ పార్టీ వాళ్ళు చేయొచ్చా? పర్సనల్ గా వచ్చి మమ్మల్ని మా హాస్పిటల్ సొంతం అనుమతి ప్రతి దాని మీద వచ్చి ముగ్గురు పార్టీలు కలిసి మందితో వచ్చి ఏం జరిగిందని వాళ్ళ తప్పులు చేయలేదా వాళ్ళు నిలదీయండి. అవన్నీ ప్రతిసారి తల ఎక్కువ ఎట్లా తిరుగుతారంటే దాంట్లో తప్పే ఉంది. ట్యాక్స్ కట్టకపోతే తప్ప ఎవరు ఎంతమంది కట్టలేరు. మేమేమైనా నిలబడితే దానికి ఎవరు వచ్చి కట్టాలా? చెప్పండి. మళ్ళా అనవసరంగా కావాలని అనడం తప్పు చూస్తారు ఇంతమందిలో. అవునయ్యా మేము ఎంత నిలబెట్టినామో సరే, దానికి ఇప్పుడు చెప్పినా కదా మీరు ఇంత నిలబెట్టినారని. అది అడగడం తప్పు అనడం లేదు. నేను కలెక్టర్ ఎట్లా తిరుగుతాడు అంటే పార్టీ తరఫున నిలబడడానికి అధికారం ఎవరు లేదా? నిలబడకుండా ఎవరు ప్రశ్నించకుండా అంటే నోరెత్తితే ఇవేనా? సరే, జిల్లా అధ్యక్షుడు చేసిన ఆడియో కాల్ ఉంది కదా, దానికి సమాధానం చెప్పండి. ఆధార్ కార్డు మార్పిడి వల్ల ఇంత జరిగిందని అడిగినందుకే మాకు అసెంబ్లీ వరకు పోయింది మా సమస్య. అది ప్రజలందరికీ తెలుసు. ఎవరు నోరుకోకపోతే అయిపోయినా అనవసరంగా మమ్మల్ని కావాలని చెడ్డ పేరు వేస్తున్నారు అంతే. మేమేం చేసినాం అనేది ఆల్రెడీ ప్రజలందరికీ తెలుసు. మేము ₹1 తిన్నట్టు లేదు ఎక్కడ కానీ, వాటిలో కూడా ఎక్కడ కానీ మా కష్టార్జితం పెట్టి ఈరోజు బయటకు వచ్చినాం. మేము ఇవన్నీ తెలుసుకోకుండా ఆ రోజు ఎవరో రవి రాసించిన స్లిప్ పట్టుకొని మీకు ఏం తెలియదు ముఖ్యంగా కష్టాలు కనిపించడం లేదని అన్నారే వీళ్ళు. ఒకసారి పిలిపించి ఏమా ఏం జరిగిందని అడిగినారా? పింఛన్స్ ఇచ్చినాము, పట్టాలు ఇచ్చినాము, గడప గడప తిరిగినాము. సాయం అంటే 2 రోజులు పొద్దు నుంచి రాత్రి 11 వరకు తిరిగినాము. అన్ని చేసిన పార్టీ తరఫున చెడ్డ పేరు. ఇక్కడ మీరు మాట్లాడము ఏమి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేయలేదా? పదగా వీళ్ళనే తప్ప ఇష్టం వచ్చినట్టు ఇది చాలా తప్పు. తెలుసుకొని మాట్లాడండి. మేమేమైనా వాటి ప్రజలతో ఏమైనా తిన్నామా? మేమేం సేవ చేయలేదా? మాకు రోడ్డు తొందరగా రాలేనందుకే మేము బయటకు వచ్చినాము. నాకు ఇంకా ఇంతగానో క్లారిటీ మాట్లాడడం నాకు తెలీదు. మీరు ఇప్పుడు అన్నారా తలెత్తుకొని ఎట్లా తిరుగుతారంటే మా ఆయన చేసిన ఒక తప్పు చూపించండి నాకు. నేను ఎన్నోసార్లు రాజకీయం వద్దన్నా నేను ప్రజల కోసం చేస్తున్నానని కరోనాలో ప్రతి ఒక్క వీడియో ఉంది. నేను చేసిన సేవ అంతా జగన్మోహన్ రెడ్డికి సాయి ప్రసాద్ రెడ్డి పేరు చెప్పుకొని చేసిన ఎంత పోగొట్టుకున్నామో మాకు తెలుసు. అది కావాలని ఎందుకు అంటున్నారు మీరు? మా పార్టీలో సంబంధం లేదు.
మా కడుపులో అంతా మాకు తెలిసి ఎంత పోగొట్టుకున్నాము. ప్రజలకు మంచి చేసినాం కానీ చెడైతే ఏం చేయలే. నువ్వు కావాలని ప్లేట్ చేయడమేమి, హాస్పిటల్ గారికి రావడము ఇవన్నీ. సరే వాళ్ళు చేసిన తప్పులే బయటికి పెట్టండి. ఎప్పుడైనా అన్నా మీ దగ్గర వచ్చి ఏమైనా సమస్యలు ఒప్పుకున్నామా? మా చేతనైతే మేము చేస్తున్నాం వైఎస్ఆర్ ప్రభుత్వంలో. సరే అధ్యక్ష, ట్యాక్స్ కట్టకపోతే 4 అంశాలు చెప్పినారు అధ్యక్ష. ఒకసారి అంశాల మీద సార్ చెప్పిన విషయాల్లో నిజం సార్ అంటున్నారు అధ్యక్ష, గత 3 నెలలుగా సభ నడపడం లేదు, కావాలని అడ్డం పడుతున్నాము, అభివృద్ధికి అడ్డం పడుతున్నాము. మేము 3 నెలల కింద కౌన్సిలర్ కాదు అధ్యక్ష, 36 నెలల కిందటి నుంచి కౌన్సిలర్ అధ్యక్ష, 36 నెలల కిందటి నుంచి సభ నడుపుతున్నాం అధ్యక్ష. మీరు అధ్యక్ష సార్ చెప్తున్నారు పుస్తకంలో వైస్ చైర్మన్లకు సీటు సపరేట్ వేయడం లేదు, అందుకనే సపరేట్ కూర్చోమని అంటే మీరు అడిగినారని చెప్తున్నారు అధ్యక్ష. 36 నెలలు ఏ పుస్తకంలో ఉందని అక్కడ టేబుల్ చేసినారు అధ్యక్ష. 2 నెలలు సాక్షాత్ శాసనసభ్యుల వారే వైస్ చైర్మన్ ఎదురు టేబుల్లో కూర్చొని మాట్లాడారు అధ్యక్ష. ఆ రోజు పుస్తకాలు కట్టలేదు అధ్యక్ష, మీకు ఆ రోజు లేదు అధ్యక్ష పుస్తకం. ఈ రోజు వచ్చినాయి అధ్యక్ష కూర్చొని ఎవరు నిర్ణయించారు అధ్యక్ష? దీంట్లో మీరు గమనించుకున్నారు అధ్యక్ష. 36 నెలలు ఎవరున్నారు అధ్యక్ష? దీంట్లో 36 నెలలు ఒక మనిషిలో ఒక పొజిషన్ లో కూర్చోబెట్టి ఈ రోజు వచ్చిన నేను రూమ్ మార్క్స్ వేరే టేబుల్ లో కూర్చోమంటే ఏమధ్యక్ష? అమలు పట్టాలి అధ్యక్ష. రూపాయలు నువ్వు బుక్ లో ఎట్లా అధ్యక్ష? 36 నెలలు ఒక దగ్గర కూర్చోబెట్టి ఈ రోజు బుక్ లో లేదని ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? ముమ్మాటికి అధ్యక్ష 100% ఆ కుర్చీలో కూర్చున్న మీదే తప్పు ఈ విషయంలో. ఏం కూర్చోబెట్టకుండా ఉంటుంటే 36 నెలలు కూర్చోబెట్టకుండా ఉంటే ఈ రోజు సమస్య కాదు అధ్యక్ష. ఏం అధ్యక్ష? మనిషికి ఆత్మాభిమానం ఉండదు అధ్యక్ష. మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష, మా గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, మా వైస్ చైర్మన్ ఇద్దరు దళిత నాయకుడు నరసింహులు, మైనారిటీ నాయకుడు గౌసు, ఇద్దరు కష్టపడి ఎదిగినారు అధ్యక్ష. రాజకీయంలో మాకు ఉండదు అధ్యక్ష, వాళ్ళు అక్కడ చూసుకోవాలని చెప్పి మీరు ఈ రోజు వచ్చి రూల్స్ అనేది మార్చి దాని ప్రకారం ఇంతకు ముందు ఒక మర్యాద ఇస్తాము, ఈ రోజు వచ్చిన తర్వాత ఇంకో మర్యాద ఇస్తాము. ఏం అధ్యక్ష అధ్యక్ష? మీరు మమ్మల్ని ప్రొవోక్ చేస్తున్నారు అంటే గిలుతున్నారు, ప్రతి మీటింగ్ లో గిలుతున్నారు అధ్యక్ష. వీళ్ళు ఏదో ఒకటి చేయాలి, పబ్లిక్ ఇమేజ్ డ్యామేజ్ చేయాలి, కౌన్సిలర్ని పబ్లిక్ లో చెడగొట్టాలని అంటే ఇవన్నీ గిల్లి మా మేము ఏం చెప్తున్నాం అధ్యక్ష? మేము సభ నడిపినాము, పోయిన కౌన్సిల్ లో ఇద్దరు మొత్తం సభ నడిపినాం అధ్యక్ష. ఏం నడుపుతున్నారు అధ్యక్ష? 15 సభ్యులు మాటలు ఎక్కువ మాట్లాడారు అధ్యక్ష, అందరికి వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పేంత వరకు ఎవరు మాట్లాడకూడదు అధ్యక్ష. అధ్యక్ష తిరుగులో
ఈ రోజు కూడా అధ్యక్ష సాక్షాత్తు శాసనసభ్యుల వారు లేచి మీతో పాటు నేను కూర్చుంటానందుకు ఆయన మీద గౌరవంతో ఆయన పదవుకుంటే గౌరవంతో మేము కూడా చేసి వచ్చి కూర్చున్నాం అధ్యక్ష. లేదు అని అంటే ఈ రోజు అవమానానికి ఇప్పుడు మా వైస్ చైర్మన్ సంతోషం అధ్యక్ష, ఇద్దరు మా గౌరవ నరసింహులు సాక్షాత్తు శాసనసభ్యుల పక్కన కూర్చోవడం నాకు గౌరవం ఉంది అధ్యక్ష. ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు అధ్యక్ష, అది ఆయన గోపాలు అధ్యక్ష. అది చూసిన తర్వాత మాకు సాటిస్ఫై కూర్చున్నాం అధ్యక్ష. అంతేగాని సభ నడపకూడదు ఎందుకు అధ్యక్ష, మా పబ్లిక్ ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటాం మా జనాలు. తర్వాత అధ్యక్ష మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడారు అధ్యక్ష, ఏదో రకంగా పూర్తి చేస్తామని చెప్తున్నారు అధ్యక్ష. సార్ పబ్లిక్ పరంగా పబ్లిక్ డబ్బులతో చేస్తారా లేదా ప్రైవేట్ ప్లేస్ సొమ్ముతో చేస్తారా, ఈ విషయం మీద క్లారిటీ మనం అడుగుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది పబ్లిక్ ప్రైవేట్ అయితే హాస్పిటల్ అని చెప్తున్నారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఈ రోజు మీటింగ్ లో మాట్లాడింది ఎమ్మెల్యే గారిని ఏమాత్రం విమర్శించలేదు అధ్యక్ష. నేను అడగడం కూడా హాస్పిటల్ ఏం జరిగింది సార్ దాని గురించి నిజాలు చెప్పండి అని అడిగినాను అధ్యక్ష. సార్ డిఫెన్స్ లో పడి దాన్ని ఏదో మేము ఆయన ఏదో గట్టి ప్రశ్నించినట్ల మేమేమో ఆయన నిలదీసినట్ల ఫీల్ అవుతున్నారు అధ్యక్ష. అది కాదు అధ్యక్ష. ఒకసారి దాని గురించి కూడా అది పబ్లిక్ డబ్బులతో క్లియర్ చేస్తారా ప్రైవేట్ డబ్బులతో క్లియర్ చేస్తారా ఆ క్లారిటీ ఏమని చెప్పి అడిగినాం అధ్యక్ష. అది ఇస్తే సంతోషం అధ్యక్ష. మూడవ అధ్యక్ష 3 సార్లు చెప్పిన అవును అధ్యక్ష, 3 సార్లు నేను వినిపించుకున్నాను అధ్యక్ష. 3 సార్లు కుక్కల గురించి చెప్పినాను అధ్యక్ష. కుక్కలు కాదు అధ్యక్ష, దోమలు పందుల కమిటీకి ఇది ఉంటాం అధ్యక్ష. మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అధ్యక్ష. కుక్కల కమిటీకి వాటర్ కమిటీకి ఆయన, కుక్కల కమిటీకి నేను, ఏదో కమిటీ చెప్పినాడు సార్ ఆయన, మేము అందరూ రెడీ అధ్యక్ష బాధ్యత తీసుకుని ఖచ్చితంగా అధ్యక్ష. ఎందుకంటే మేమే సమస్యలు చెప్తున్నాం కాబట్టి 100% నా బాధ్యతలు తీసుకుంటాం అధ్యక్ష. మూడవ అధ్యక్ష సార్ చెప్తున్నారు అధ్యక్ష మాటలు గుంతలు కూర్చున్నాను అని చెప్పి 3 నెలల కిందట అధ్యక్ష 3 కౌన్సిల్ల కిందట అధ్యక్ష మేనే సార్ లెటర్ ఇచ్చినారు అధ్యక్ష. టీచర్ కాలేజీలో గుంతలు పట్టారు సార్, కొత్త రోడ్ వేసినారు కూర్చోండి అని చెప్పి సార్ వర్క్ ఇచ్చినాము, వర్క్ చేసినారు అయిపోయిందని గర్వంగా చెప్పుకున్నారు అధ్యక్ష. పని ఎంతవరకు జరిగిందనే దానికి క్లారిటీ ఉందో లేదో కానీ మా టీచర్ కాలేజీలో గుంతలు అయితే పూడ్చుకోలేదు అధ్యక్ష. ఆ వాటికి సంబంధించి బోయిగర్ పనులు జరిగినాయి అధ్యక్ష. టీచర్ కాలనీ మెయిన్ రోడ్ లో వీటి సంబంధించిన వీటి రోడ్ సంబంధించిన పనులు ఏవి జరగలేదు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష పట్టాల గురించి చెప్తున్నారు అధ్యక్ష. సార్ ఈరోజు అధ్యక్ష చాలా ఆసక్తిగా అధ్యక్ష పట్టాల గురించి చెప్పడం. ఎందుకంటే మీ సంవత్సరంలో మీ వార్డు ఎన్ని ఇచ్చారో తెలుసు, మా సంవత్సరంలో మా వార్డు ఎన్ని ఇచ్చామని తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 6,800 విధంగా 10,000 పట్టాలు పెంచామని తెచ్చారు. ఈరోజు కొత్తగా వచ్చి ఏదో ఆలోచన అసలు పట్టాలు మోమే చూడలేదు, పట్టాలు నోచుకోలేదు. ఆ రోజే నాయకుడు చెప్పారు అధ్యక్ష, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ప్రాంతం చూడమని అదే ప్రాతిపదికన ఇచ్చినాం అధ్యక్ష. అదే ప్రాతిపదికన 10,000 పట్టాలు ఇచ్చినాం అధ్యక్ష. ఎంతమంది ఉంటారు అధ్యక్ష పార్టీ సభ్యులు? 10,000 మంది ఉంటారు అధ్యక్ష. మాకు మీ వాటిలో ఇస్తారు కదా అధ్యక్ష, మీ ఆత్మసాక్షి తెలియదు అధ్యక్ష ఎంతమంది అవుటర్ పార్టీ వాళ్ళకి ఇచ్చినాము, ఎంతమంది మన పార్టీ వాళ్ళకి ఇచ్చినాము అనేది తప్ప అధ్యక్ష. ఇది జరిగితే జరిగిందో చెప్పాలి, మంచి జరిగితే మంచి అని చెప్పాలి, చెడు జరిగితే చెడు అని చెప్పండి, యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. దానికే కదా మమ్మల్ని కూర్చోబెట్టింది జనాలు. అంతేగాని దీన్నైతే తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. ఈ అంశాలు తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష మా రాజేశ్వర రెడ్డి గారు కూడా సాయంత్రం చదివినారు అధ్యక్ష. రాజేశ్వర రెడ్డి 12,000 బ్యాలెన్స్ ఉంది అని చెప్పి చెప్పినారు అధ్యక్ష. ఎమ్మెల్యే సార్ గారు 0 బ్యాలెన్స్ అధ్యక్ష. అంటే ఆయన సార్ ఎప్పుడు తీసుకున్నారో అది బ్యాలెన్స్ ఒకసారి చూసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. గౌరవనీయ ఎమ్మెల్యే గారు ఇంటి పని విషయంలో అధికారులకి ఆదేశించినారు. ఏమని ఎవరో కౌన్సిలర్ పనులు కట్టలేదని, ఎవరో పనులు బ్యాలెన్స్ ఉన్నాయని, అవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలని మాకు నెల నుంచి తెలుసు. అయినా తీసుకుని ఇక్కడ మీరు కంప్లైంట్ చేయలేదు. ఎవరు పనులు లేదు ఉంటుంది, కట్టిన క్లియర్ కూడా కట్టలేకుండా ఉంటాయి అక్కడ అధ్యక్ష. కానీ
అన్ని విషయంలో ఈ రోజు ఈ సభలో ఎత్తినారు కాబట్టి ఎమ్మెల్యే గారు మేము ఇప్పుడు అది దాంతో పాటు పబ్లిక్ లా మున్సిపాలిటీ కూడా అధికారులు ఉన్నప్పుడు అక్కడ చైర్పర్సన్ మీరు ఉన్నప్పుడు పబ్లిక్ సంబంధించి ఏదైనా ఎమర్జెన్సీ మీద మామూలుగా ఏదో పని చేయాలి, ఏదో వాటర్ కానీ ఏదో పబ్లిక్ సంబంధించి ఏదైనా ఎమర్జెన్సీ కింద పని చేయాలి కూడా చెప్పింటారు. ఉండే కమిషనర్ కానీ ఎంపీ కానీ డీలు కానీ ఏది కానీ చైర్పర్సన్ కానీ ఎట్లయినప్పటికీ ఎక్కడ లేదు ప్రాతినిధ్యం పని చేసి దాని పరంగా అది ఉండిన అధికారులు మీకు చెప్పినప్పుడు పని చేపించాం. దాదాపు ఆ పని చేసి 13 లక్షలు రాలేదు. అలాంటి తీసుకుంటే ఎమ్మెల్యేగా బాగుంటుంది. ఎందుకంటే మనం కూడా వచ్చే పోయే తీసుకుంటే బాగుంటుంది. అదే ఇంకో విషయము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి అడ్డుపడుతుందని ఎంత ఎమ్మెల్యే గారు చెప్తున్నారో నేను 10 కట్టలో చెప్తున్నాను. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఎమ్మెల్యే ఎక్స్ఎంఎస్ ఆఫీసర్ అభ్యర్థులు అభివృద్ధికి ముందునే ఉంది. ఆ అభివృద్ధికి ఎలా అడ్డుపడుతున్నారంటే సహకారం ఇవ్వలేకపోతున్నారంటే అది గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు సభ చెప్తున్నా. ఎందుకంటే అధ్యక్ష ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్యే గారు గ్రాంట్స్ ఎంత ఇచ్చినాడో స్టేట్ గానీ సెంట్రల్ గానీ ఏ గ్రాంట్స్ ఎంత ఇచ్చినారో ఇప్పుడు అధికారులు కూడా ఈ సభలో మీడియాలో చెప్పాలి. ఇప్పుడు ఎంత గ్రాంట్స్ వచ్చింది, ఎంత అభివృద్ధి చేసినారో, ఎంత మేము దానికి అడ్డుపడాలనేది ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియాలి. ఎందుకంటే మీరు తెచ్చింది నాకు తెలిసి సిటీ గానే 1,24 లక్షలు, అందులో 7 లక్షలు మరి ఎందుకు తీసుకున్నారు మహారాష్ట్ర వాళ్ళే. తర్వాత మళ్ళీ 13 మళ్ళీ ఏ విధంగా వచ్చింది 55 ఇంకేమైనా వచ్చిందా సార్? ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు 5 కోట్లు ఏమి చేయాలి సార్? 55 వచ్చిందమ్మా? వచ్చిందా ప్రభుత్వం పంపించినారా? వచ్చి ఎస్టిమేట్ చేసి వాళ్ళు కాబట్టినారా? విన్నారు ఇంకా మన మీటింగ్ ఉన్నారా కదా? అది మీటింగ్ కాబట్టి కదా మీడియా కూడా దయచేసి ఎమ్మెల్యే గారు అదే వైఎస్ఆర్ సీపీ అంటారు. రామ్దేవులు తెలుగు తీసినామో నీళ్లు తీసిపించిన వచ్చినాడని చెప్తా. మీరు పక్కనే ఉన్నారు. డైరెక్ట్ క్వశ్చన్, మేము కౌన్సిలర్ వైఎస్ఆర్ సీపీ వాళ్ళు మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుంచి మేము చేసినామా లేకపోతే సపరేట్ ఏమైనా గ్రాంట్ తెచ్చి మీరు ఏమైనా చేసినారా? ఇదే ఒకటి దయచేసి మీరు చట్టాన్ని ఫాలో కండి, కానీ అధికారాన్ని మిమ్మల్ని ఫాలో కండి. మేము ఒకటే చెప్తున్నా, మీలో తెచ్చిన గ్రాంట్స్ లోన రీసెంట్ మన మీటింగ్ వాడినప్పుడు ఇక్కడ మేము చీరల కోసం ఆనందం తెలియకున్నప్పుడు ఇక్కడ సభ్యులు కానీ అధ్యక్షులుగా గౌరవం లేకున్నప్పుడు ఆ ఊరంలో మమ్మల్ని అవమానపరిచినప్పుడు ఆ మీటింగ్ కూడా వెళ్ళిపోయాం. కానీ ఇక్కడ అభివృద్ధికి ఎప్పుడు వైఎస్ఆర్ దీపి అడగలేదు. ఎప్పుడు వైఎస్ఆర్ దీపి ఈ రోజుకి మీరు అయిన 6 నెలలకి మీరు వాటర్ వెళ్తారు, ట్రైన్ వెళ్తారు, లైట్లు వెళ్తారు, తర్వాత పైన మాటలు వెళ్తారు. ఎవరు చేసేది? మీరు చేస్తున్నారా సార్? మీ గ్రామం చేస్తున్నారు. మున్సిపాలిటీ నుంచే కదా, ఆ మున్సిపాలిటీ వైఎస్ఆర్ సిపి కదా. మీరే అభివృద్ధి అడ్డుపడుతుంది. ఏ విధంగా ఉన్నారు అధ్యక్ష ఎమ్మెల్యే గారు? వైఎస్ఆర్ సిపి కాదా? మీకు ఏదైనా ఎమ్మెల్యే వచ్చిందా? ఎమ్మెల్యే గ్రాంట్స్ ఏమైనా వచ్చిందా? చెప్పండి. సీఎం గ్రాంట్స్ ఏమైనా తీసుకొచ్చినారా? తేలేదే. ఎమ్మెల్యే గ్రాంట్స్ ఏమైనా తీసుకొచ్చినారా? తేలేదే. ఈరోజు జనరల్ ఫండ్ డెవలప్మెంట్ చేసేది ఆ డెవలప్మెంట్ కౌన్సిల్ సార్ ఎవరు కదా. ఈరోజు ఎక్కడ ఏ పని చేసినా జనాలకు ఎంత పని అది తెలుసుకోవాలి. ఏ గ్రాంట్ ఏ అభివృద్ధి చేసినా ఎవరు సహకరించుకోవడం జరిగిందని ఈరోజు ప్రజల్లో తెలుసుకున్నాం. ప్రజల నుంచి కలిసి వచ్చిన వాళ్ళు ప్రజల్లో తెలుసుకున్నాం. ఒకటి. తర్వాత అధ్యక్ష ఎమ్మెల్యే గారు ఏది చెప్పినా ఏది చేసినా వైఎస్ఆర్ సీపీ ముమ్మాటిగా అంటున్నారు సార్. ముమ్మాటికి వైఎస్ఆర్ సీపీ అభివృద్ధిగా ముందున్నాం కాబట్టి మీకు నచ్చదు. ఎందుకంటే వాళ్ళు చేసే వాళ్ళ పేరు వస్తుందని దానికి అడ్డ మీరే సహకరించుకోవాలి. అడ్డపడే మీరే చెప్పండి. ఇప్పుడు అధికారులు చెప్పండి. ఇప్పుడు అధ్యక్షులు మీరు దయచేసి మీరు వైఎస్ఆర్ సీపీ కదా, మీరు వైఎస్ఆర్ సీపీ ఎన్నుకునింది మీరు వైఎస్ఆర్ అడ్డుకోవడానికి ఒప్పుకుంటారా అధ్యక్ష? అధ్యక్ష ఒప్పుకుంటారా? లేదు కదా? లేదు కదా? సాక్షాత్ వాళ్ళకి అధ్యక్షులు చేయమని ఒప్పుకోలేదు అన్నమాట. మీరేం ఈరోజు అధ్యక్షులు ఆమోదిస్తాను అజెండా పెట్టేది. ఈరోజు డెవలప్మెంట్ మరి అభివృద్ధి విషయమా మా చైర్మన్ అంశం మీద వచ్చేది. కానీ ఎమ్మెల్యే గారు ఏమన్నా తెలుసా? పార్టీకి అతీతంగా
నేను డెవలప్మెంట్ అంతా అంటాడు సార్. మనసులో ఒక మాట మీడియంతో మాట సార్, మీరు పార్టీలో చేరుకున్నావా, మా పార్టీలోకి వస్తే మేము డెవలప్మెంట్ చేస్తాం, మేము కనుక చేసుకుంటే మీకు పని చేస్తాం, నా పార్టీలో పని చేసే అనే మీరు కాదా? మీరు ఎందుకంటే ఈ రోజు తాజాగా మాకు అవసరం కోసమే చెప్తున్నారు. ఏది మా పార్టీలోకి వస్తే మీకు శాసనం చేస్తాం, మా పార్టీలోకి వస్తే ఏం సార్ మీరు చేసేది? మేము ఒక అవసరం సార్, మా విద్యార్థులు మా అధికారాలు ఉంటాయి, మేము వైఎస్ఆర్సీపీ చేస్తున్నాం ఇక్కడ అని మీకు చేయడం కదా. ఈ రోజు కంటబడి చేస్తున్నా నా కండవ చేసుకుంటే నాతో చేరితే ఈ రోజు మీకే అభివృద్ధి చేస్తా సార్. ఎంత మోసం సార్, మేము మా కౌన్సిల్ పెట్టుకుని మా అధికారులు పెట్టుకుని మా వాళ్ళు మైండ్ డైవర్ట్ చేసి మా అధ్యక్షులు కూడా ఈ రోజు మా అధ్యక్షులు కూడా పిలిపించుకుని ఏ అంశం ఏది పెట్టాలా, ఏ అంశం ఏది తీయాలా, ఏదైనా మా అధ్యక్షులు అంటే వైఎస్ఆర్సీపీ కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్ష చైర్మన్ కదా, అంటే మీకు సహకరించడం లేదా, మీకు అభివృద్ధి ముందు పోవడం లేదా? ఇది పిల్లలు అర్థం చేసుకున్నారు. మా అంటే వైఎస్ఆర్సీపీ మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి అర్థం చేసుకున్నారు. ఈ రోజు గవర్నమెంట్ చేయకుంది మేము ఏమనుంటారా, మీరేం చేసినారు, మీరేం సర్టిఫికేట్ చేసినారు చెప్పాలి. కానీ మీరు మైండ్గానే మాట్లాడతాం, మీరు తెచ్చింది మీరేం మాట్లాడాలా, మీరు మాట్లాడాలి కూర్చుంటే వేస్ట్. మీరు ఏది మున్సిపాలిటీకి తెచ్చిన ఫండ్స్ ఎంత, మీరు అభివృద్ధి ఎంత, అది అన్ని మాట్లాడతాం. గవర్నమెంట్ ఎక్కడ అనుకున్నారో దాని సాక్షి అధికారులు అధ్యక్షులు ఇక మీడియా. కానీ మా జగన్మోహన్ రెడ్డి మా ఈ రోజు చెప్తున్నాము రాజకీయాలు, మా సంజీవేడి గారు చెప్పినారు ఎప్పుడు రాజకీయాలు కులాలు మాత్రం ఏం చూడలేదు. అభివృద్ధి మనకు ఓడేకుండా కూడా ప్రత్యేకంగా ఎంతో జగన్మోహన్ అని చెప్పినాడు. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడేది స్టేట్ రాజకీయాలు కాదు సార్. అవును మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు మేము ఏమైనా ఎదురు చేస్తున్నామా? మీరు చేయక మీరు జనాలకు తేక మమ్మల్ని వైఎస్ఆర్సీపీలో అడ్డుపడతారు, వైఎస్ఆర్సీపీలో మెజార్టీ మాకు అడ్డుపడతారు. మీరు పెట్టండి ఈరోజు ఏ గ్రాండ్ చేస్తారని చెప్పి అదైనా అంశం పైన చేస్తే మీకు శాసనం చేసుకోకుంటే మేము ఇక్కడ అందరూ ఇక్కడ సంవత్సరం వైఎస్ఆర్సీపీలో అడ్డం చేస్తాం. మీకు గ్రాండ్ చేసి అభివృద్ధి శాసనం చేయకపోతే మేము అడ్డం చేస్తాం. మీరు డెవలప్మెంట్ మాకు అడ్డుపడితే మీరు గ్రాండ్ చేయండి. మా చేతుల్లోనే మా అధికారులను మీరు తీసుకుని ప్రజలకు పోయి మీరే చేసినాక మీరే శాసనం చేసినాక చెప్పుకుని ఈరోజు మామూలు శాసనం చెప్పుకుని మా వద్ద కంప్యూటర్ అడ్డుకోవడం వైఎస్ఆర్సీపీ ఎక్కడ అడ్డుకుంటున్నాం సార్? మరి ఏమనంటే పట్టుకోండి ఎక్కడ సంస్కృతి సార్ ఇది? ఏ ఎమ్మెల్యే ఈరోజు ఆడుకునే ఇంతమంది ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యేలా మాట్లాడతాం సార్? అంటే మీరు చదువుకున్న వాళ్ళు, ఒక విద్యావంతులు, ఒక తెలిసిన వాళ్ళు ఒక వ్యక్తిని పట్టుకోని అధికారం ఏ చట్టం ఏ ఫ్యాక్టరీలో ఏ అధికారంలో ఉంది సార్? తప్పు చేసినప్పుడు జనాలు ఓడిపోతారు, తప్పు చేస్తే శిక్షిస్తారు, పర్వం చేస్తే జనాలు ఓడిపోతారు సార్. మీరేంత ఆడలేము అనేది మంచిది. ఈ మాట ఎంతో సార్ కొట్టండి, కూర్చోండి, ఏంటంటే చెట్టు కొట్టండి, కాళ్ళకు పెట్టండి. ఇది సంస్కృతము ఇదే మీరు మా అందరికి రాబోయే రాజకీయ నాయకులు యువకులకి ఇచ్చే మెసేజ్ ఇదే నా సమము. మీరే అంటున్నారు, మీరే చేస్తారు, అది కాదు సార్. మీరు ఏదో క్యాష్ కూడా కొట్టాలి, ఇక్కడ ఏదో సంస్కృతలేదు. దయచేసి ఇప్పుడు నేను ఇంకో విషయం సార్, మనం ఇది చేస్తున్నాము, మనము కొన్ని పార్టీలకి రాజకీయాలకి అతీతంగా ఉండాలి, వ్యక్తిగతంగా అతీతంగా ఉండాలి. మేము ఎక్కడైనా వెళ్ళాలి, మీకు సాధించలో అన్నాం, మేము మీకు ఎక్కడ వ్యతిరేకంగా వ్యక్తిగతంగా మాట్లాడు మా వైఎస్ఆర్సీపీ సహకరించలేదో సహకరించాలి ఇక్కడ వదిలేస్తాను. మీకు ఏదైనా తప్పు చేసిందే మేము తప్పు సార్ ఒప్పు వెళ్తా. మీరు తప్పులు లేదు సృష్టించి మీడియా ముందు పదే జనాలకి నీట్గా చెప్పి తప్పని ఒప్పితే వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చెప్తున్నాం. దయచేసి మా అధ్యక్షులే చెప్పని చెప్పినారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జరిగింది, మీరు 6 నెలల్లో తెచ్చిన గ్రాండ్ ఎంతో చెప్పండి, ఆ గ్రాండ్ మీద మాట్లాడతాం మేము అడ్డుపడి. అందుకని దయచేసి మీరు ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుంది. దాని గురించి మీరు ఏమని చెప్పండి మాట్లాడతాం. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో
అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్, షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్.